కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా, నీ మహిమైశ్వర్యమిమ్ము. మహిమా ఘనతా స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుద్ధశూరుడా. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుద్ధశూరుడా. నీక సహజమైనది లేదే యెహోవా, నీక సహజమైనది లేదే యెహోవా, నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తితో నింపు. మహిమా ఘనతా స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, కలుగునుగాక. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. కొలువగలేము నీ ఘన ప్రేమను, కొలువగలేము నీ ఘన ప్రేమను, సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా, సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా, నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా, నీ ప్రేమతో నింపు మమ్ము. మహిమా ఘనతా స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని, అగధ సముద్రముల్ జ్వాలామయుడా. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని, అగధ సముద్రముల్ జ్వాలామయుడా. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, అగపే ప్రేమను వివరింపతరమా, అగపే ప్రేమను వివరింపతరమా, అగపే ప్రేమతో నింపు మా దేవా, అగపే ప్రేమతో నింపు.
మహిమా ఘనత ప్రతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. యేసుని స్వరూపము నేను చూచుచు అనే పాటను పాడుకుంటాం. పాట సంఖ్య 737. మొదటి చరణం ఆఖరి చరణం పాడుకుంటాం. పాత ప్రతుల్లో 721, పాట సంఖ్య 737, పాత ప్రతుల్లో 721. యేసుని స్వరూపము నేను చూచుచు అనే పాటను మొదటి చరణం ఆఖరి చరణం పాడుకుంటా. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదను, నీ పోలికగా నేను మారెదను. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధరించి దీనుడైతిని. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధరించి దీనుడైతివి. నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపుమో. నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపుమో. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదను, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదను, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదను, నీ పోలికగా నేను మారెదను. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు.
ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. చింతపండు వచ్చిన ఆనందరావు అన్న గారు దైవత్వం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాలం నుండి మీ దాసుని ప్రభా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయినా ఈ రెండో సెక్షన్లో కూడా మధ్యాహ్నం ప్రభా మిమ్మల్ని గణపరుస్తుండగా మీ దాసుని మీరు మరుగుపరిచి మీ పరలోకంలో నుండి మా కొరకు దాసి ఉంచిన మాటలు మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. అయినా మేము ఆత్మీయంగా బలపడటానికి, అయినా మీ పనివారిగా మమ్మల్ని ప్రభావ మేము సరి చేసుకోవడానికి కావలసిన మాటలు మీరు అందించండి. అవి మా హృదయంలో నాటుకుపోయి అయినా మీ కొరకు జీవిస్తూ మీ సాక్షులుగా జీవించడానికి సహాయపడండి. ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదం చేసి మిమ్మల్ని గణపరుచుకోమని మీ చేతులుగా అప్పగించుకుంటూ వినగలిగిన శక్తిని, గ్రహించగలిగిన మనస్సులను మాలో పెట్టి మిమ్మల్ని మహిమపరచుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Whenever we come to the house of God like this, it is like a festival. మనం ఎప్పుడు ఈ విధంగా కూడి వచ్చినా సరే అది మనకి పండుగ లాంటి వాతావరణం. The people of God gathering together in the house of God in Jerusalem, the Lord termed it as a festival. దేవుని ప్రజలైనటువంటి వారు యెరూషలేములో చేరి వచ్చేటటువంటి సందర్భాన్ని ప్రభు పండుగలాగా చెప్తూ వచ్చాడు. Because after they inherited the land of Canaan, వారు కానాన్ని స్వతంత్రించుకున్న తర్వాత the Lord has established 7 festivals, we all know. మనమందరం ఎరిగిన విధానంలో ప్రభు వారి కొరకు 7 పండుగలు నిర్ణయించాడు. And what are those, what they will do during the festivals? ఆ పండుగ సమయాల్లో వారు ఏం చేసేవారు? All of the Israelites, especially males, they will be gathering in Jerusalem in the house of God. ఇశ్రాయేలీయులందరూ ముఖ్యంగా పురుషులైనటువంటి వారు యెరూషలేములోకి చేరి వచ్చేవారు. Because all the tribes they are scattered throughout the land of Israel. ఆ మిగిలిన గోత్రాలందరూ వారు ఇశ్రాయేల్ దేశం అంతా అక్కడక్కడ చెదిరిపోయి ఉంటారు. And especially during the festivals, all of them they were coming to the temple. ముఖ్యంగా వారు పండుగ సమయాల్లో వారందరూ కలిసి వారు దేవుని ఆలయానికి యెరూషలేముకి వచ్చేవారు. What is the purpose of the festival? ఏంటి ఆ పండుగ యొక్క ఉద్దేశము? To meet God and also to meet God's people. దేవుని కలుసుకోవడం కొరకు, దేవుని ప్రజలను కలుసుకోవడం కొరకు. In other words, ఇంకొక మాటలో to చెప్పాలంటే meet the head and to meet the body also. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ యొక్క శిరస్సుని, ఆ యొక్క శరీరాన్ని కలుసుకోవాలని. So joyfully they were singing songs which are known as songs of degrees. They were coming to Jerusalem minimum 3 times in a year, though there are 7 festivals. 7 పండుగలు ఉన్నప్పుడు కనీసం సంవత్సరానికి 3 సార్లు వారు ఆ యొక్క యెరూషలేముకి యాత్ర చేస్తూ ఎంతో సంతోషంతో పాటలు పాడుకుంటూ వచ్చేవారు. వాటిని యాత్రా కీర్తనలు అనేవారు. So festivals means joyful times. పండుగలు అంటే ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. We are scattered here and there. మనం కూడా ఇక్కడ అక్కడ చెదిరినటువంటి వారము. Some are from far off places, some are from nearby places. కొంతమంది ఏమో సమీప ప్రాంతాలు, కొంతమంది దూర ప్రాంతాలకు చెందినవారు. Whenever the children of God they gather in the house of God, it is a joyful time. ఎప్పుడైతే దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని ఇంట్లో చేరి వస్తారో అది ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. We can meet God, we can hear the voice of the Lord. మనం దేవుని కలుసుకోవచ్చు, దేవుని యొక్క స్వరాన్ని మనం వినొచ్చు. And we can meet other people from different places. వేరు స్థలాల నుంచి వచ్చినటువంటి వారిని కూడా మనం కలుసుకోవచ్చు. Yeah, though there are 7 festivals, 7 పండుగలు ఉన్నప్పటికీ 3 main festivals they were gathering compulsorily. ఖచ్చితంగా వారు 3 పండుగల్లో కలుసుకునేవారు. Yeah, the feast of the Passover, పస్కా పండుగ, feast of Pentecost, పెంతెకొస్తు పండుగ దినం, and also the feast of the tabernacles. ఈ యొక్క గుడారముల పండుగ. That is the first feast and the 4th feast and the 7th feast. మొదటి పండుగ, 4వ పండుగ, 7వ పండుగ. And for those things surely they were coming, they have to come. ఆ యొక్క పండుగలకి ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటటువంటి వారు, ఖచ్చితంగా రావాల్సింది వారు. So
It is a joyful time. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. I do not know how many of you are joyful. మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు కానీ Now we were having a very good lunch, prayerfully provided by Matthew and the local assembly. సహోదరుడు మత్తయి మిగిలినటువంటి స్థానిక సంఘములో వారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా చక్కటి భోజనాన్ని మధ్యాహ్నం సిద్ధపరిచారు. And so now it is the time to sleep, isn't it? నిజానికి చూస్తే ఇది నిద్రపోయేటటువంటి సమయం ఇది. You can sleep also, nobody will disturb you. మీరు నిద్రపోవచ్చు, మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. If anybody is sleeping, don't touch them, because there is fullness of joy in the presence of God. Let them enjoy. ఎవరైనా నిద్రపోతుంటే వారిని ఏమాత్రం ఎవరు ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం కలదు. నిద్రపోయేవాడికి సంపూర్ణమైన నిద్రపోయే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి నిద్ర దొరుకుతుంది. So don't disturb them. దయచేసి వారిని ఇబ్బంది పెట్టకండి. Only one request is, ఒకే ఒక మనం ఏంటంటే while sleeping don't snore. ఆ యొక్క నిద్రపోయే సమయంలో దయచేసి గురక పెట్టకండి. That is a disturbance to others. ఆ విధంగా పెడితే ఏరే వాళ్ళకి ఇబ్బంది అది. So otherwise you can sleep. ఆ విధంగా గురక పెట్టకుండా మీరైతే నిద్రపోవచ్చు. So nobody will disturb. అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. Then you can tell at the end of the meeting how joyful it is under the fan. ఎంత ఫ్యాన్ కింద కూర్చుంటే ఎంత సంతోషంగా ఆనందంగా ఉందని మీరు చివరిలో చెప్పచ్చు. So now ఇప్పుడు మనం చూస్తే we are going to continue about Moses a little bit, and 4 o'clock we are going to close the meeting. ఎందుకంటే 4 గంటలకు మనం ముగించాలి. ఈ యొక్క మోషే గురించినటువంటి అధ్యాయాన్ని కొంత మనం కొనసాగిద్దాం. Every one of us, we have come forward to full-time service to be an effective worker of the Lord. మనలో ప్రతి ఒక్కరము పూర్తి కాలం ప్రభుని సేవ చేయడానికి వచ్చినటువంటి వారందరం కూడా మనం ప్రభు కొరకు ఎంతో చురుకైనటువంటి పనివారిగా ఉండడం కొరకు వచ్చాం. The day when we are born again. ఏ దినాన్నైతే మనం తిరిగి జన్మించామో. Not only that, the day when we have taken decision to work for the Lord in full-time service. ఏ క్షణాన్నైతే మనం ప్రభు కొరకు పూర్తి కాలం నేను సేవ చేస్తానని చెప్పి తీర్మానం తీసుకున్నామో ఆ దినం our decision will be so many. ఆ దినాన్ని చూస్తే మనకు తీర్మానాలు అనేకం. I want to be like so and so man of God. I want to work for the Lord day and night. నేను పలానా వ్యక్తి వల్లే నేను ఉండాలనుకుంటున్నాను, నేను దేవుని కొరకు దివారాత్రులు పనిచేయాలనుకుంటున్నాను అని. I too worked for the government for some time. నేను కూడా ప్రభుత్వంలో కొంతకాలం పనిచేస్తూ వచ్చాను. Many of you may be knowing or may not be knowing. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. I am also Group 1 services officer. నేను కూడా గ్రూప్ 1 సర్వీస్ అధికారిని. That is engineering services. ఇంజనీరింగ్ సర్వీసెస్. And I stood state first in those days in APPSC. ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షల్లో ఆ దినాల్లో నేను స్టేట్ లో మొదటి ర్యాంక్ లో వచ్చాను. That's why at an early age I have gone to the top, because I was ranked number 1. ఎందుకంటే నాది మొట్టమొదటి ర్యాంక్ కాబట్టి చాలా చిన్న వయసులోనే నేను చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగాను. So at the age of some 42, 43 like that, I became the in charge director of one government department for all the 23 districts. ఆ యొక్క 23 జిల్లాలకు ఉండేటటువంటి ఒక డిపార్ట్మెంట్ కి నేను దాదాపు 42-43 సంవత్సరాల వయసుకి ఒక డైరెక్టర్ గా ఎదిగాను. Not 43, 53. 53 సంవత్సరాల వయసు. And see, at that time the Lord spoke to me. ఆ సమయంలో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. And till that time also I was working for the Lord. అప్పుడు వరకు కూడా నేను ప్రభు కొరకు పని చేస్తూ వచ్చాను. Many of you may know or may not know, I was born and brought up in Gopalapuram constituency only. మీలో కొంతమంది తెలిసినా తెలియకపోయినా నేను కూడా ఈ యొక్క గోపాలపురం ఈ యొక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని నేను. I was born in Dudkur and I was brought up in Devarapalli. My mother is still there. నేను ఈ యొక్క దుద్దుకూరులో పుట్టాను, దేవరపల్లిలో పెరిగాను, ఇంకా మా అమ్మగారు దేవరపల్లిలో ఉన్నారు. And somehow God has taken me to Hyderabad after finishing my engineering. నా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఏదో విధానంలో ప్రభు నన్ను హైదరాబాద్కి తీసుకెళ్ళాడు. And right from that day, that is right from 1982 onwards, I was in Hyderabad. 1982 సంవత్సరం నుంచి నేను హైదరాబాద్లో ఉంటూ వస్తున్నాను. Ministry is very competitive there. అక్కడ పరిచర్య చూస్తే ఎంత పోటాపోటీగా I ఉంటుంది. do not know anybody like you, say like any one of us. మనలో ప్రతి ఒక్కరు వల్లే నాకు కూడా అక్కడ ఎవరు తెలియదు. By that time I think Prasad elder brother Krupavaram garu and all those people are in the ministry. అప్పటికి Yes, నాకు no, they తెలిసి have come, and Jay Prakash of Tirugudumetta. తిరుగుడుమెట్టకి చెందినటువంటి జయప్రకాష్ గారు, సహోదరుడు కృపావరం గారు, వారు పెద్దన్న వారు అక్కడ ఉండేవాళ్ళు. They were in the ministry. వారు పరిచర్యలో ఉంటూ I వచ్చారు. was totally new. నేను పరిపూర్ణంగా నూతనమైన వ్యక్తిని. See, when God wants to use a person, people may put so many obstacles, but they cannot.
దేవుడు ఒకవేళ ఒక వ్యక్తిని వాడుకోవాలనుకుంటే ప్రజలు అనేక రకాలైనటువంటి అడ్డంకులు కలిగిస్తారు. అయితే వారు ఆ విధంగా అందులో విజయం సాధించలేరు. Even today, some people will say this fellow is from Andhra. ఈ రోజు కూడా కొంతమంది అంటుంటారు ఈ వ్యక్తి ఆంధ్రాకి చెందిన వ్యక్తి అని. ఎప్పుడు అంటారు? ఎప్పుడు అంటారు? ఆ పాట పాడిన తర్వాత నల్లని తెల్లని వారని లేదని పాడి దిగేసి వచ్చి మళ్ళీ ఈడు ఆంధ్ర వాడు అంటారు. నల్లని తెల్లని వారని లేరనే పాట పాడిన తర్వాత కిందికి దిగి వచ్చినాక అప్పుడు అంటారు ఈడ ఆంధ్రవాడని. So whatever it may be, ఏదేమన్నా సరే God has kept me in the ministry right from 82 onwards. 1982వ సంవత్సరం నుంచి కూడా దేవుడు నన్ను అక్కడ పరిచర్యలో ఉంచుతూ వచ్చాడు. While doing the work for the government, ప్రభుత్వం కొరకు నేను పనిచేస్తూ ఉండే సమయంలో there are also heavy responsibilities. అక్కడ కూడా ఎంతో గొప్ప బాధ్యతలు. You all know if group 1 services means more responsibilities will be there. గ్రూప్ 1 అధికారి అంటే ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి, మీకు తెలుసు. And so I was working for the government. నేను ప్రభుత్వం కొరకు అక్కడ పనిచేస్తూ And వస్తున్నాను. every day almost I was in Hebron. దాదాపు ప్రతిరోజు నేను అక్కడ హెబ్రోన్లో ఉండేవాడిని. So in the early days I translated even Brother Bhat Singh for few messages. ప్రారంభ దినాల్లో నేను భక్త్ సింగ్ గారికి కూడా కొన్ని వర్తమానాలకు నేను తర్జుమా చేస్తూ వచ్చాను. Later all the other people, many know me as a translator only. ఆ తర్వాత అనేక మందికి నేను తర్జుమా చేస్తూ వచ్చాను. నేను ట్రాన్స్లేటర్గా తర్జుమా చేసే వ్యక్తిగానే అందరికీ పరిచయం. And later God called me for full-time ministry with another 4.5 years remaining service was there. ఇంకా నాకు 4.5 సంవత్సరాలు సర్వీసు ఉండంగానే దేవుడు నన్ను పూర్తికాలం సేవ కొరకు పిలిచాడు. Very attractive post. Director of a department means people will be dreaming for that post. ఈ యొక్క డైరెక్టర్ అంటే ఒక డిపార్ట్మెంట్కి ఎంతో ప్రజలు కలగనేటటువంటి యొక్క హోదా, అధికారం అది. But God called. I have taken voluntary retirement and came. అయితే ప్రభు నన్ను పిలుస్తూ వచ్చాడు. నేను స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి నేను పూర్తికాలం ప్రభుని సేవించడానికి వచ్చాను. Many elderly servants earlier they were asking me, why can't you resign, why you are continuing, but I waited till God called me. చాలా మంది పెద్ద దైవజనులు నాకు చెప్తూ వచ్చారు, ఎందుకు నువ్వు ఇంకా ఉద్యోగం చేస్తూ ఉన్నావు, రాజీనామా చేసేసి ప్రభుని సేవించవచ్చు కదా అని చెప్తూ వచ్చారు. కానీ నేను ప్రభు సమయం కొరకు ఎదురు చూస్తూ వచ్చాను. Because I know almost all of our God's servants throughout the whole world that is belonging to Hebron assemblies. హెబ్రోన్ సమాజాలకు చెందినటువంటి వారు దాదాపు ప్రపంచవ్యాప్తంగా దైవ సేవకులందరూ నేను ఎరుగుదును. And so even when Brother Bhat Singh died also we were translating there. You can see the old videos. పాత వీడియోలు ఉంటే మీరు చూడొచ్చు. భక్త్ సింగ్ గారు మరణించినటువంటి సమయంలో కూడా అక్కడ వర్తమానం చెప్పినటువంటి వారికి తర్జుమా చేస్తూ వచ్చాం. Because I translated even Brother Bhat Singh also. భక్త్ సింగ్ గారికి తర్జుమా చేసేటప్పుడు కూడా. And Krupavaram was also translating Brother Bhat Singh. కృపావరం గారు కూడా భక్త్ సింగ్ గారికి తర్జుమా చేసేవారు. Prasad వాళ్ళ అన్నయ్య. ప్రసాదాలు అన్న. In those days Krupavaram was having right. Krupavaram was having big mustache. ఆ దినాల్లో కృపావరానికి పెద్ద పెద్ద మీసాలు ఎటు తిప్పుండేవాడు. ఎట్లా అంటే ఏమేం ప్రసాద్ పాత ఫోటోలు ఏమైనా ఉంటే చూపించు. పెద్ద మీసాలు ఉండే ఆయనకి, పెద్ద మీసాలు ఉండేటి అన్నకి. వన్ డే హీ వాస్ ట్రాన్స్లేటింగ్ బ్రదర్ అగస్టిన్ గారికి తర్జుమా చేస్తూ ఉన్నాడు ఒకప్పుడు. Krupavaram also translated to Brother Bhat Singh, I know. నాకు తెలుసు కృపావరం గారు కూడా భక్త్ సింగ్ గారికి తర్జుమా చేశారు. One day Brother Augustine was sharing the word of God. ఒకసారి అగస్టిన్ గారు దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు. And Brother Krupavaram is translating. కృపావరం తర్జుమా చేస్తున్నాడు. మధ్యలో అగస్టిన్ గారు అన్నాడు, మధ్యలో అగస్టిన్ గారు అన్నాడు, స్పీకర్ కి మీసాలు లేవు, ట్రాన్స్లేటర్ కి మీసాలు ఉన్నాయి. స్పీకర్ కి అయితే మీసాలు లేవు, ట్రాన్స్లేటర్ కి మీసాలు ఉన్నాయి అన్నాడు. The evening he went and clean shave. ఆ సాయంకాలం వెళ్ళి మొత్తం నున్నగా గొరిగేశాడు. Old days they are very so joyful days. ఆ ప్రాచీన దినాలు ఎంతో సంతోషకరమైన దినాలు. So I translate all these people. That's how I am continuing in the ministry. ఆ విధంగా అనేక మందికి ఆ ప్రజలందరికీ నేను తర్జుమా చేస్తూ వచ్చాను. ఆ విధంగా నేను పరిచర్యలో కొనసాగుతూ వస్తున్నాను. And right from the beginning for the last more than 42 years we were looking after the youth ministry also. ప్రారంభం నుంచి దాదాపు 42 సంవత్సరాలుగా యవనస్తుల పరిచర్యను కూడా మేము అక్కడ చూసుకుంటూ ఉన్నాం. Of course ups and downs will be there everywhere. దాదాపు ప్రతి స్థలంలో ఉన్న విధానాలు ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. But we need not bother about them. అయితే వాటన్నిటి గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. God knows whom to use and when to use. దేవుడికి బాగా తెలుసు ఎవరిని వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి. For that we need not worry at all. దాని కొరకు మనం అసలు చింతించాల్సిన అవసరమే లేదు. Those of you who were seeing the YouTube day before yesterday Sunday also, I shared the final message in Hebron. మీరు యూట్యూబ్ చూసేటటువంటి వారికి మీకు బాగా తెలుసుండొచ్చు. మొన్నటి దినాన ఆదివారం కూడా నేను హెబ్రోన్లో ఫైనల్ మెసేజ్ పంచుకుంటూ వచ్చాను. That is not a degree. అదేదో పెద్ద హోదా అని కాదు కానీ, And thing is we are in the fellowship and we are going forward. ఏంటంటే మేము పరిచర్యలో సహవాసంలో ఉంటూ పరిచర్యలో కొనసాగుతూ ముందుకు దేవుని కొరకే వెళ్తున్నాం. And we have gone to almost all the states in India. I have gone for ministry. దాదాపు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి పరిచర్య కొరకు వెళ్ళినాను. Many of us
we do not know how much work is going on here and there. ఇక్కడ అక్కడ ఎంత పని ఉంది అనేది దాదాపు మనకి ఎక్కడున్న వారికి చాలా మందికి తెలియదు. Brother Batsing, in those days, of course, these problems were not there, going to many places. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఆ దినాల్లో లేవు, కానీ బక్సింగ్ గారు అయితే అనేక ప్రదేశాలకు వెళ్తూ వచ్చేవాడు. 10 days back I was in Jharkhand, 10 దినాల క్రితం నేను జార్ఖండ్లో ఉంటూ వచ్చాను. in a place called Simdega district in Bano. బాను అనేటటువంటి ప్రదేశం, సిమ్గడ్డ డిస్టిక్ అనే If ప్రదేశంలో. you go to Jharkhand today, our assemblies are more than 100 are there in that state. ఈ దినాన మనం వెళ్తే జార్ఖండ్ రాష్ట్రంలో మన హెబ్రోన్ సమాజాలు 100 కంటే ఎక్కువ ఉన్నాయి. I see many people they do not know. చాలా మందికి తెలియదు ఈ If సంగతి. you go to Orissa, ఒరిస్సాకి వెళ్తే మీరు go to Punjab, regularly I go to Punjab almost every year 2 or 3 times. దాదాపు క్రమంగా సంవత్సరానికి 2-3 సార్లు పంజాబ్ రాష్ట్రం వెళ్తుంటాను. Even Uttarakhand I have given baptisms in Kedarnath and Haridwar also. హరిద్వార్, కేదార్నాథ్ అనే ప్రదేశాల్లో, ఉత్తరాఖండ్లో కూడా నేను బాప్తిజాలు ఇచ్చాను. Very tough places. చాలా కఠినమైన ప్రదేశాలు. And even in, take any state almost, and this last week on 18th again, tomorrow I am going to Rourkela. రేపటి దినం మళ్ళీ నేను రూర్కెలా వెళ్ళనన్నాను. That is holy convocation for Jharkhand and Bengal and Orissa. జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాలకి పరిశుద్ధ సమాజ కూడికలు. And there around they are expecting around 400 or 500 people. 4 నుంచి 500 మంది వస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు. Because North India, thousands will not come, a few hundreds will come. ఉత్తర భారతదేశంలో కొన్ని వేల కొలది రారు, కానీ కొన్ని వందల కొలది మంది వస్తారు. Again, last November I was to Manipur. గత నవంబర్లో నేను మణిపూర్ వెళ్ళొచ్చాను. Some of my friends, they have given little bit amount. నా స్నేహితులు కొంతమంది కొంత కానుకలు అట్లా డబ్బు ఇస్తూ వచ్చారు, అమౌంట్. Because when I wanted to go to Manipur, నేను మణిపూర్కి వెళ్ళాలనుకున్నప్పుడు so I have taken around 27 lakhs to Manipur. నేను దాదాపు 27 లక్షలు మణిపూర్కి తీసుకెళ్ళాను. And we have helped those people in whose houses people are killed and whose churches are burnt like that. ఎవరినైతే చంపేశారో, ఎవరి యొక్క సంఘాలనైతే కాల్చివేసేశారో, ఇళ్ళు కాల్చివేశారో ఆ ప్రజలను కలుసుకుని వారికి కొంత సహాయం చేస్తూ వచ్చాం. Again next week, that is on 18th, again I am going to Manipur. తర్వాత 18వ తారీఖున నేను వెళ్ళనై ఉన్నాను మళ్ళా మణిపూర్కి. Because in April again I am going to England for 2 months. ఎందుకంటే ఏప్రిల్లో మళ్ళా నేను ఇంగ్లాండ్కి 2 మాసాల కొరకు వెళ్ళనై In ఉన్నాను. foreign countries, Brother Batsing, in those days with less facilities, visited so many countries. ఆ దినాల్లో బక్సింగ్ గారు చాలా తక్కువ సదుపాయాలు ఉన్నప్పుడు కూడా అనేక దేశాలని బక్సింగ్ గారు దర్శించారు. Sad thing is, విషాదకరమైన సంగతి we ఏంటంటే do not know where our assemblies are. మన సమాజాలు ఎక్కడున్నాయో మనకు తెలియట్లేదు. For the Christmas and year ending, I was in England. క్రిస్మస్ సంవత్సరాంతం పరిచర్య కొరకు నేను ఇంగ్లాండ్లో ఉంటూ వచ్చాను. I thought 6 to 7 assemblies are there. 6 నుంచి 7 సమాజాలు ఉంటాయని నేను అనుకున్నాను. After going there, I could see that 14 Telugu assemblies are there and 12 Nepali assemblies are there, totally 26. నేను అక్కడికి వెళ్ళేసరికి 14 తెలుగు సమాజాలు, 12 ఏమో నేపాలీ సమాజాలు, మొత్తం 26 సమాజాలు అక్కడ ఉండడానికి చూశాను. All are attached to Hebron. అన్నీ కూడా హెబ్రోన్కి అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలే. Our boys, our girls, for studies, for jobs, they will go. They start an assembly. మన అమ్మాయిలు, అబ్బాయిలు చదువుల కొరకు, ఉన్నతమైనటువంటి చదువులు, ఉద్యోగాల కొరకు అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళి సమాజాలు ప్రారంభిస్తారు. So many assemblies. అనేక సమాజాలు. After speaking in 4 assemblies, 4 సమాజాలు నేను మాట్లాడిన తర్వాత again they asked me, they have arranged 8 conferences for the 8 weeks, April 9th to June 9th. ఏప్రిల్ 8 నుంచి జూన్ 9 వరకు 8 వారాలు 8 కాన్ఫరెన్స్లు వారు సిద్ధం చేశారు 8 స్థలాల్లో. Like that, if you go to America, minimum 50 places our assemblies are there. ఆ విధంగా అమెరికాకి వెళ్తే కనీసం 50 స్థలాల్లో మన సమాజాలు ఉంటున్నాయి. 8-9 times I have gone. 8-9 సార్లు నేను వెళ్తూ వచ్చాను. Same in Canada, in 6 to 7 places. కెనడాలో 6-7 స్థలాల్లో. In Singapore. సింగపూర్లో. In Australia, I have gone to more than 25 countries. దాదాపు 25 కంటే ఎక్కువ దేశాలకు నేను వెళ్తూ వచ్చాను. సింగపూర్, ఆస్ట్రేలియా అట్లా. Even if you go to Fiji Islands, ఫిజీ ఐలాండ్స్కి వెళ్తే దీవులకి, people will not go to Solomon Islands. I have gone there. ప్రజలు సాల్మన్ ఐలాండ్స్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళరు. నేను వెళ్ళాను అక్కడికి. After going there, they are singing O Yesu Ni Prema. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉండే ప్రజలు ఓ యేసు నీ ప్రేమని పాడుతున్నారు. In their language, in English they translated it. దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. వాళ్ళ స్థానిక భాషలో వారు పాడుతూ ఉన్నారు. Yeah, you all know it is written in Nepali by Brother Pheudong in 1960. 1960లో ఫ్యూడంగ్ అనేటటువంటి సహోదరుడు నేపాల్లో మొదటగా పాటను రాశారు. O Yesu Ni Prema. ఓ యేసు నీ ప్రేమ అనే Now పాట. they have translated it in English and they are singing in Solomon Islands and Fiji Islands. వారు ఏం చేశారంటే ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. దాన్ని సాలమన్ దీవుల్లోను, ఫిజీ దీవుల్లోను ఆ పాటలు పాడుతున్నారు. ఎంత పని దేవుడు మనకి ఇస్తే ఇక్కడ నువ్వు పెద్దవే నేను గెద్దనే, ఇది ఈ కొట్లాట. ఎంత పని దేవుడు నీకు నాకు ఇస్తే ఇక్కడ నువ్వు పెద్ద నేను గెద్దని మనం ఒకరినొకరు కొట్లాడుకుంటున్నాం. ఇవాళ ఉన్నవాడు రేపు కనపడు, ఇవాళ ఉన్నాడు రేపు కనపడు. ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడ బోర్డు పెడతాడు.
ఇక్కడ ఎక్కడున్నారంటే అక్కడ ఇంకొక బోర్డు కనపడుతుంది. ఇక్కడ సియోన్ అంటే అక్కడ కొత్త సియోన్, ఇక్కడ సియోన్ ఉంటే అక్కడ కొత్త సియోన్, ఇది పాత సియోన్. ఇది పాత సియోన్ అన్నట్టు అర్థం. సో లైక్ దట్. ఆ విధంగా సో వీఆర్, దట్స్ వై సాటన్ మేడ్ us blind. అందుకే సాతానుడు ఏం చేశా అంటే మనకి గుడితనం కలిగజేశాడు. So many countries. అనేక దేశాలు. I went to Israel. In Israel also our small assembly is there. I spoke there. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళాను, అక్కడ కూడా మన యొక్క సమాజం, చిన్న సమాజం ఉంది, అక్కడ కూడా నేను వర్తమానం ఇచ్చాను. See, few people they are going as a workers there. కొంతమంది ప్రజలు అక్కడికి పనివారికి వెళ్ళారు, Especially from Godavari only, West Godavari only. మరి ముఖ్యంగా ఈ యొక్క గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. Yeah, you all know Palkollu, Narsapuram, that side Sakinetipalli. These people they are very good at going to Gulf countries. ఈ యొక్క గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారు ఎక్కువగా ఈ యొక్క పాలకొల్లు, తర్వాత ఇంకేదా Sakinetipalli, సక్కిరెడ్డిపల్లి, Amalapuram, అమలాపురం, నర్సాపురం ఈ ప్రదేశాలకు చెందినవారు. Yeah, many people will go. చాలా మంది అక్కడి నుంచి వెళ్ళారు. So అక్కడికి many assemblies in Gulf countries. అనేక సమాజాలు ఉన్నాయి యొక్క గల్ఫ్ దేశాల్లో. ఇవన్నీ తెలిస్తే వాటి గురించి ప్రార్థించడానికి రోజులు టైం పడుతుంది. ఇవన్నీ మనకు తెలిస్తే వాటి గురించి ప్రార్థన చేయడానికి కొన్ని రోజులు సరిపోతాయి. మనకు ఏముండవు, ప్రిస్కలక్క జ్వరము, మేరక్క తలనొప్పి ఇవే ఉంటాయి. లెక్క జరగదు, మేరక్క తలనొప్పి, ఇవే మనకు తెలుసు, వాటి గురించే ప్రార్థన చేస్తాం. సో యు మస్ట్ నో హౌ మచ్ వర్క్ ఈస్. మనకి ఎంత ఎక్కువ విశాలంగా మన పని ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇన్ యూరప్, ఐరోపా ఖండంలో, ఆస్ట్రేలియాలో 1968 1968 brother Bhatt Singh went to Australia. I went to that same assembly and spoke. 1968లో మొదటిసారి భగత్ సింగ్ గారు వెళ్ళారు. అదే స్థలానికి నేను వెళ్ళి అక్కడ వర్తమానం ఇచ్చాను. Yeah, so many places are there. అనేక ప్రదేశాలు ఉన్నాయి. న్యూజిలాండ్, I went to Philippines. ఫిలిప్పైన్స్కి వెళ్ళాను. So many places. అనేక ప్రదేశాలు. And we all know in the Gulf how many assemblies are there. మనకు తెలుసు కదా గల్ఫ్ దేశాల్లో ఎన్ని సమాజాలు ఉంటున్నాయి అనేది. In Kuwait or Bahrain or Saudi or even United Arab Emirates, that is Dubai and Sharjah and Abu Dhabi, all these places, even in Muscat in Oman, all these countries. ఈ యొక్క కువైట్, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, తర్వాత మస్కట్, తర్వాత అబుదాబి, ఇటువంటి ప్రదేశాలు, అనేక ప్రదేశాలు మన సమాజాలు ఉంటున్నాయి. So in India so many are there. ఇండియాలోనే అనేకమైన సమాజాలు In our ఉంటున్నాయి. state so many are there. మన రాష్ట్రంలోనే అనేక సమాజాలు In ఉంటున్నాయి. different states so many assemblies are there. వేరు రాష్ట్రాల్లో అనేక సమాజాలు ఉంటున్నాయి. And God has developed the work. దేవుడు ఆ యొక్క పనిని వృద్ధి చెందించాడు. But many times what we are doing is we are not continuing the work. We are satisfied with our village or our small group. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు వృద్ధి చెందిస్తూ వచ్చినటువంటి ఆ పరిచర్యను మనం కొనసాగించకుండా మనం ఏంటంటే ఒక చిన్న గుంపు, మన యొక్క గ్రామం, దాంతోనే సంతృప్తి చెంది ఉంటున్నాం. So it should not be like that. ఆ విధంగా ఉండకూడదు. మనం We must have a wider vision. మనకేందంటే విశాల దృక్పథం ఉండాలి. John Wesley, the one who started Methodist movement, says the world is my parish. ఆయన అన్నాడు కదా, మెథడిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి జాన్ వెస్లీ అనేటటువంటి ఆయన, ప్రపంచమే నా యొక్క Parish. Parish. Small. I am not bothered about the small pulpit. The world is my pulpit, he said. ఆయన ఏమన్నాడంటే, ఏదో ఇక్కడ కనపడేటటువంటి చిన్న వేదిక, ఈ పులిపేట, ఇదే దేంతో నేను సంతృప్తి చెందట్లేదు, ప్రపంచమే నా పులిపేట అన్నాడు ఆయన. ఎన్ని కొట్లాట్లు 6 ఇంచులు ఎక్కుతున్న పులిపీట కోసం. ఈ 6 ఇంచులు ఉండే దాని మీద ఎక్కేదానికి ఎన్ని కొట్లాట్లు. అండ్ ఓ అడుగు ఉంటుందో ఉండదో చందా పెట్టి చందా పెట్టి ఒక అడుగు ఉంటుందో ఉండదో. దాంట్లో వేసేది కూడా టింగ్ టింగ్లో ఏముండదు. దాంట్లో వేసేది కూడా టింగ్ టింగ్. దానికోసం నేను లెక్కెడతాను, నేను లెక్క పెడతాను, నేను లెక్క పెడతాను. దాని ఇందుక దేవుడు పిలిచింది. ఇందుక దేవుడు పిలిచింది. You sacrificed your life. మీరు మీ జీవితాన్ని త్యాగం చేశారు. For what you are running for? దేని వెంబడి పరిగెత్తున్నారు. So there is so much work that is going on. ఎంతో విస్తారమైనటువంటి పని జరుగుతూ ఉంది. So please pray. దయచేసి ప్రార్థన చేయండి. Everybody may not be able to go to every place. ప్రతి ఒక్కరూ ప్రతి స్థలానికి వెళ్ళలేకపోవచ్చు. But in your prayers you can go to different places. అయితే మీరు మీ ప్రార్థనలో అనేక ప్రదేశాలకు మీరు వెళ్ళొచ్చు. And God will answer those prayers. దేవుడు ఆ ప్రార్థనలకు జవాబిస్తాడు. Yeah, when Abraham prayed, God saved Lot from Sodom. చూడండి, అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు లోతుని సొదొమ నుంచి కాపాడాడు. Your prayer is very important. మీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. So please pray for those places. దయచేసి ఆ ప్రదేశాల కొరకు ప్రార్థన చేయండి. If I talk about these things, there are so many. ఈ సంగతులు నేను మాట్లాడుతుంటే ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. But anyhow, మోషే బాధపడతాడు. మోషే బాధపడతాడు. నా గురించి మొదలెట్టి నీ గురించి చెప్తున్నావు, నా గురించి ప్రారంభించి నీ గురించి చెప్పుకుంటున్నావు ఏది అంటాడు. So that's why we will see something about Moses. ఇప్పుడు కొంత మోషే గురించి మనం చూసుకుందాం. So the time is so short, we all know. మనమందరం ఎరిగిన విధానంలో సమయం చాలా కొద్దిగా ఉంది. Satan's agents are working day and night. సాతాను యొక్క అనుచరులు దివారాత్రులు పనిచేస్తున్నారు. But some of us, we are having a desire to work for the Lord, but by seeing our own deficiencies,
Many times we are discouraged. మనలో చాలా మంది మీ దేవుని కొరకు దివారాత్రులు పనిచేయాలని ఆసక్తి ఉంటుంది. అయితే మనలో ఉండేటటువంటి కొరతలన్నీ చూసి మనం ఎంతో నిరాశ నిస్పృహలకు గురి అవుతుంటాం. Oh, can I do this work? అసలు ఈ పని నేను I చేయగలనా? am not worthy for that. నేను దాని కొరకు యోగ్యుడిని కాదు. So Moses was like that in the beginning. ప్రారంభంలో చూస్తే మోషే అలానే ఉంటూ So వచ్చాడు. the first two deficiencies we have seen in the life of Moses in the morning. ఉదయకాలం మనం చూస్తూ వచ్చాము మోషేలో ఉండేటటువంటి రెండు కొరతలు. The first one is మొట్టమొదటిది his age. ఆయన వయసు. Oh, I am 80 years of age. ఇప్పుడు నా వయసు 80 ఏళ్ళు. What can I do for God? నేను ప్రభు కొరకు ఏం చేయగలను? Why? ఎందుకు? According to Moses, మోషే ప్రకారం there is a secret here. ఇక్కడ ఒక రహస్యం ఉంది. Do you know why God called Moses at the age of 80? దయచేసి చూడండి, ఇక్కడ మోషేని ఎందుకు దేవుడు 80 సంవత్సరాల ప్రాయంలో పిలిచాడు? Moses said in Psalm 90, 90వ కీర్తనలో మోషే అంటున్నాడు in verse 10, 10వ వచనంలో, we all know, చచ్చిపోయినప్పుడు అందరి దగ్గర చదువుతుంటాం ఇది. ఇది చదువుతుంటాం. ఆ చచ్చిపోయినట్టు వినడు కానీ చదువుతాం మనం. చచ్చిపోయినాడు ఏమన్నా కానీ ఇది చదువుతుంటాం. వాట్ ఇస్ మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. అధిక బలమున్న ఎడల ఆ. 80 సంవత్సరం. This is the statement of Moses. ఇది మోషే చెప్పినటువంటి మాట. Because the psalm is written by Moses. ఎందుకంటే ఈ కీర్తన మోషే ద్వారా రాయబడింది. So now what Moses is telling? ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? I can live for 70 years. నేను 70 సంవత్సరాలు జీవించగలను. If I have more strength, I will live for 80 years. నాకు ఒకవేళ అధిక బలం ఉంటే నేను 80 సంవత్సరాలు జీవిస్తాను. In other words, ఇంకొక మాటలో, after 80 years my strength will be zero. దాని అర్థం ఏంటంటే 80 సంవత్సరాల తర్వాత నా శక్తి అంతా శూన్యము, సున్నా. That's why God waited up to 80 till your strength becomes zero. అందుకే దేవుడు 80 సంవత్సరాలు వచ్చే వరకు ఎదురు చూస్తూ వచ్చాడు, నీ శక్తి అంతా శూన్యం అయిపోయే వరకు. Now he came to Moses. ఇప్పుడు మోషే దగ్గర, God came to Moses. దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. And what God is telling? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? Come for my service. లేదు లేదు, రా నా సేవకు రా అంటున్నాడు. And then what Moses will tell? మోషే ఏం చెప్తాడు? Lord, I am 80. ప్రభువా నా వయసు 80 ఏళ్ళు, My strength is zero. నా శక్తి శూన్యం, I only wrote. నేనే రాశాను ఇది. Then what God said? ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? When your strength is zero, then my grace will be filling you. ఎప్పుడు నీ శక్తి అయితే శూన్యమై ఉంటుందో అప్పుడు నా యొక్క కృప దాన్ని నింపుతాది. I don't want you to do my ministry with your strength. నా పరిచర్యని నీవు నీ శక్తితో చేయడం నాకు ఇష్టం లేదు. You depend on me for everything. నీలో నీ ప్రతి అక్కర కొరకు నువ్వు నా మీద ఆధారపడు. Because you are 80, your strength is totally drained off. ఎందుకంటే నీ వయసు 80 ఏళ్ళు కాబట్టి నీ శక్తి పూర్తిగా అయిపోయింది. Now for everything you will depend on me. ఇప్పుడు నువ్వు ప్రతి సంగతి కొరకు నా మీదనే ఆధారపడతావు. If you want to have successful ministry, నీవు విజయవంతమైనటువంటి పరిచర్యను కలిగి for ఉండాలంటే everything we must depend on God. ప్రతి సంగతి కొరకు మనం దేవుడి మీదనే ఆధారపడాలి. Why God asked Paul to become the apostle to the Gentiles? ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలుని అన్యులకి ప్రవక్తగా ఉండమని చెప్పాడు దేవుడు? అపోస్తలుడిగా ఎందుకు ఉండమన్నాడు? Why God asked Peter to be an apostle to the Jewish people? చూడండి, ఎందుకు ఈ యొక్క పేతుర్ని యూదులకి అపోస్తలుడిగా ఉండమని చెప్పాడు? See, apostle Paul is a very learned man. అపోస్తలుడైనటువంటి పౌలు చూస్తే ఎంతో చక్కటి He is విద్యావంతుడైన, almost number 1 ranking student at Gamaliel. గమలీయేలు పాదముల దగ్గర ఆయన మొట్టమొదటి ర్యాంకులో ఉండేటటువంటి విద్యార్థి. He knew everything in the law. ధర్మశాస్త్రంలో ప్రతి సంగతి ఆయన చక్కగా ఎరుగును. That's why there is a desire in the heart of apostle Paul. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు హృదయంలో గొప్ప ఆశ, వాంఛ ఉండేది. What is that? ఏంటది? Paul himself told in his testimony. పౌలు తానే స్వయంగా తన సాక్ష్యంలో చెప్తాడు. He wanted to work in Jerusalem. ఆయన యెరూషలేములో ఉండి పని చేయాలనుకుంటాడు. Why? ఎందుకు? In Jerusalem priests will come. ఎందుకంటే యెరూషలేములో యాజకులు ఉంటారు, And Levites will come. లేవీలు వస్తారు, Pharisees and scribes will come. పరిసయ్యులు శాస్త్రులు వస్తుంటారు, And the Sadducees will come. సద్దుకాయలు వస్తుంటారు, All the learned people will come. అందరూ విద్యావంతులు వస్తుంటారు. Now I can use my knowledge to talk to them. ఇప్పుడు నేను వారికి నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను వారితో I మాట్లాడొచ్చు. can depend on my wisdom and I can talk to those people. నేనేం చేయగలనంటే నా జ్ఞానం మీద నేను ఆధారపడి ఆ ప్రజలతో నేను మాట్లాడగలను. So if God asked Apostle Paul to stay in Jerusalem, ఒకవేళ అపోస్తలుడైనటువంటి పౌలుని దేవుడు యెరూషలేములో ఉండమని చెప్పుంటే, Paul would not have depended on God, he would have depended on his own wisdom. ఆయన ఏం చేసి ఉండేవాడంటే దేవుడి మీద ఆధారపడకుండా తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉండేవాడు.
I can answer. నేను జవాబు ఇవ్వగలను, So I will answer. నేనే జవాబు చెప్పగలను. That's why what God said. అందుకే దేవుడు ఏం చెప్పాడు, Go to the Gentiles. నువ్వు అన్యుల దగ్గరికి పో. వాడికి ధర్మశాస్త్రం తెలవదు, ఏ శాస్త్రం తెలవదు. వాడికి ధర్మశాస్త్రం తెలియదు, ఏ శాస్త్రం తెలియదు. అక్కడికి వెళ్ళి నువ్వు ధర్మశాస్త్రం అని మొదలు పెడితే ఏముంటది? అక్కడికి వెళ్ళి నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రారంభిస్తే ఏముంటది? చెవిటోడు చెవులో శంఖమూదిన. చెవిటోడు చెవులు శంఖం వదిలినట్టు. What is the use of that? ఏంటి దాని వల్ల ఉపయోగం? He cannot understand. ఆయనకు అర్థం కాదు. So to speak to those Gentiles, ఆ అన్యులతో నువ్వు మాట్లాడాలంటే for every word he has to depend on God. ప్రతి మాటకి దేవుడి మీద ఆధారపడాలా. ప్రభువా వీడికి ఏం అర్థం అవుతలేదు, ప్రభా వీడికేం అర్థం కావట్లేదు, ఏమి చెప్పాలా? ఏం చెప్పాలి ప్రభా? You have to tell a Sunday school story there. అక్కడ ఒక సండే స్కూల్ పాట చెప్పాలి నువ్వు, Ah, పాఠం. so for every word he has to depend on God. ప్రతి మాటకి దేవుడి మీద ఆధారపడాలా. Same is with Peter. పేతురుతో కూడా అంతే. So Peter is uneducated person. పేతురేమో విద్య లేనివాడు. నువ్వు నేనైనా కనీసం 5వ క్లాసో 10వ క్లాసో చదివా. నువ్వు నేను 5వ క్లాసో 10వ క్లాస్ అన్న చదివినావు. Peter 1 పాస్ 2 ఫెయిల్. 1 పాస్ 2 ఫెయిల్. So that is Peter. అది పేతురు. So that Peter, ఆ పేతురు what God asked? దేవుడు ఏం చెప్పాడు? You speak to the Pharisees. నువ్వు వెళ్ళి ఆ పరిచయాలతో మాట్లాడాలి. You speak on the day of Pentecost. ఆ పెంతెకొస్తు దినాన్ని నువ్వు మాట్లాడాలి. So many countries people are there. అనేక దేశాలకు చెందిన ప్రజలు వచ్చినారు అక్కడ. Now you speak there. నువ్వు వెళ్ళి మాట్లాడు అక్కడ. అలాంటి ఇక్కడ పౌలుకి ఇచ్చుంటే అట్టగా ఉండేది. అటువంటి దగ్గర పౌలుకి ఇచ్చుంటే ఎలా ఉండేది? దంచి పడేది 7 పాయింట్లు కాదు 70 పాయింట్లు. 7 పాయింట్లు కాదు 70 పాయింట్లు దంచి పడేసేవాడు. ఈ పాయింట్లు వద్దు నాన్న. గివ్ టు పీటర్. పేతురుకి. నౌ వాట్ పీటర్ విల్ డు? పేతురు ఏం చేస్తాడు? వాళ్ళ ముఖాలు చూసే కంగారు పడతాడు. వాళ్ళ ముఖాలు చూసి కంగారు పడతాడు. Because all learned people will be sitting before him. ఎందుకంటే ఆయన ముందు అంతా విద్యావంతులు కూర్చొని ఉన్నారు. అరే వీళ్ళ ముందు నేను చెప్పటమా? వీళ్ళ ముందు నేను చెప్పడమా? ప్రభువా ఏం చెప్పమంటావు? ఓ ప్రభువా నన్ను ఏం చెప్పంటావు? For every word he will be depending on God. ప్రతి మాటకి దేవుడి మీద ఆధారపడుతున్నాడు. That's why అందుకే God changed like that. God sent Peter to the Jewish people, Paul to the Gentiles. Both have to depend on God for every word. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క పౌలునేమో అన్యుల దగ్గరికి పంపించేశాడు, పేతురునేమో యూదుల దగ్గర పంపించాడు. ఇరువురు కూడా ప్రతి మాట కొరకు దేవుడి మీదనే ఆధారపడాల్సి వచ్చింది. నువ్వు కూడా అనుకుంటావు, నువ్వు కూడా అనుకుంటావు ఈ ఊరంతా మా ఇంటి పేరోళ్ళే, ఇక్కడ నేను సేవ చేశానంటే సంద బాగానే వస్తుంది. నీ ఊరంతా మా ఇంటి పేరు నేను కానీ ఇక్కడ సేవ చేస్తే చంద బాగానే వస్తుందని. దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, 5 పైసలు కూడా రాదు, అక్కడికి పో. 5 పైసలు కూడా రాదు, అక్కడ ఆడిపో. For everything you depend on me. ప్రతి సంగతికి నువ్వు నా మీదనే ఆధారపడాలా. That is the principle. అది దేవుని యొక్క నియమం. So in the life of Moses also, మోషే జీవితంలో కూడా చూస్తే God can call when Moses was 60 years of age. మోషే 60 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు దేవుడు పిలిచిండొచ్చు మోషేని. 20 years training is sufficient. 20 సంవత్సరాల తరఫీ సరిపోయేది. Because Moses is not an ordinary man. Stephen says in 7:22 of Acts, he is skillful in all the arts and crafts of Egypt. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో స్టెఫెన్ అంటాడు కదా, ఐగుప్తు యొక్క సకల విషయముల యందు ఆయన మాటల యందును కార్యముల యందును నేర్పరి అని రాయబడింది. So he is a very educated man. ఆయన ఎంతో విద్యావంతుడు. ఆయన 20 years is sufficient. 20 సంవత్సరాలు చాలు. So at the age of 60 God can call Moses. 60 సంవత్సరాలు మోషేకు ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచిండొచ్చు. But why God waited? ఎందుకు దేవుడు ఆయన్ని ఎదురు చూడమని చెప్పాడు? Because his strength must become zero. ఎందుకంటే ఆయనకుండే శక్తియుక్తులు మొత్తం శూన్యమైపోవాలి. In the work of God, it is not our strength that is useful. దేవుని యొక్క పనిలో నీ శక్తి నా శక్తి మన శక్తి కాదు It is ఉపయోగపడేది. not our knowledge that is useful. మనకుండేటటువంటి జ్ఞానంగా అక్కడ ఉపయోగపడదు. So depend on God for every word. ప్రతి మాట కొరకు దేవుడి మీదనే మనం ఆధారపడాలి. So in the life of Moses, మోషే జీవితంలో చూస్తే first drawback was his age. మొట్టమొదటి తనకుండే ప్రతికూలమైన అంశం ఏంటంటే తన వయసు. My strength is 0, I am 80 now. ఓ ప్రభువా నా వయసు ఇప్పుడు 80 ఏళ్ళు అయిపోయింది, నాకున్న బలం శూన్యం అయిపోయింది. And secondly, రెండోది the failures are haunting him. తనకుండేటటువంటి ఆ యొక్క పతనాలు ఓటములు తనని వెంటాడుతూ వస్తున్నాయి. Many of us, మనలో అనేకులకు కూడా, even though we are in the ministry, మనం పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా some mistake you committed 10 years ago, you cannot forget it. 10 సంవత్సరాల క్రితం నువ్వు ఏదో తప్పిదం చేసావు, అది ఇంకా నువ్వు మర్చిపోకుండా ఉన్నావు. బ్రదరు అది జరగకుండా ఉంటే ఎలా ఇంకా గుర్తు చేసుకుంటుంటావు. క్షమించేసాడు, అంతా అయిపోయింది. దేవుడు నేను క్షమించేసాడు, అంత అయిపోయింది. 10 సంవత్సరాల క్రితం అలా జరిగింది బ్రదరు, అది జరగకుండా ఉంటే ఎంత బాగుండు ఎట్లున్నా అనుకుంటావు. నేను ఎక్కడుందును బ్రదరు, ఇప్పుడు నేను ఎక్కడుందునో బ్రదరు. సో మెనీ టైమ్స్ ద ఓల్డ్ ఫెయిల్యూర్స్ విల్ బి హాంటింగ్ us. చాలా సందర్భాలు ఏం చేస్తుంటాయంటే మన పాత పతనాలు ఓటములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. Oh, that's what I was telling. అదే నేను మీతో చెప్తూ వస్తున్నాను. Great people of God has committed grave mistakes.
mistakes, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రజల వారు గొప్ప తప్పిదాలు చేస్తూ వచ్చారు. but they never continued in the fallen state. అయితే ఆ పడిపోయినటువంటి స్థితిలోని ఎల్లప్పుడూ వారు కొనసాగుతూ రాలేదు. So they were restored. మరలా వారు తిరిగి సమకూర్చబడ్డారు. Now the third thing in the life of Moses is, మోషే జీవితంలో మూడో సంగతి ఏంటంటే, first age, మొట్టమొదటిదేమో వయసు, second failures, రెండోదేమో పతనాలు, the third thing is మూడో సంగతి he started telling excuses. మూడోదిగా ఆయన సాకులు చెప్పడం ప్రారంభించాడు. Why? ఎందుకు? Many times చాలా సార్లు why we tell excuses? ఎందుకు మనం సాకులు చెప్తాం? We don't want to come out of our comfort zone. మనకు ఉండేటటువంటి ఆ సుఖవలయంలో నుంచి బయటికి రావడానికి మనకి ఇష్టం We లేకుండా never want to venture out. మనం ఎప్పుడు సాహసించి ముందడుగు వేయలేకుండా ఉంటాం. When God wanted Moses, he started telling excuses. దేవుడు ఎప్పుడైతే మోషేను వాడుకోవాలనుకున్నాడో మోషే ఏమో సాకులు చెప్పడం ప్రారంభించాడు. Sometimes what happens? కొన్నిసార్లు ఏం జరుగుతుంది? We will work in a place for 2 years మనం ఒక ప్రదేశం 2 సంవత్సరాలు పనిచేస్తాం, or 3 years. 3 సంవత్సరాలు. Then what will happen? తర్వాత ఏం We జరుగుతుంది? will be knowing everybody. మనకు ప్రతి ఒక్కరు తెలుసు, It is so comfortable. అది ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది. Then suddenly transfer order comes. అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది, బదిలీ ఉత్తర్వులు వస్తాయి. Comfort here. ఇక్కడ చూస్తే సుఖము సౌఖ్యం. Not willing to go out of that place. ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టం లేని పరిస్థితి. అప్పుడు ఏం చెప్తాం? అప్పుడు ఏం చెప్తాం? వెళ్ళటానికి ఇష్టం లేదు. వెళ్ళడానికి ఇష్టం లేదు. బాబు నువ్వు పలానా ఊరెళ్ళు, అయ్యా నువ్వు పలానా ఊరెళ్ళంటే గాడ్ ఈజ్ సెండింగ్ యూ దేవుడే నిన్ను పంపిస్తున్నాడు అంటే సిస్టర్కి కొంచెం బాగలేదు బ్రదర్, ఆరోగ్యం బాగాలేదు బ్రదర్, పిల్ల పెళ్ళి అయిన తర్వాత వెళ్తాను బ్రదర్, పాపకి పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్తాను. అక్కడ బాత్రూమ్లు ఉన్నాయా? అక్కడ బాత్రూమ్లు ఉన్నాయా? నువ్వు పుట్టిన బాత్రూంలో పుట్టావా? బాత్రూంలో పుట్టావు నువ్వు. ఒక్కొక్కడు చెంబుచ్చుకొని ఒక్కొక్క ఎకరం పోయేవాళ్ళు, చెంబుట్టుకొని ఒక్కొక్క ఎకరం పోయేవాళ్ళు. అవునా కాదా? మనకన్నా ఐశ్వర్యవంతులు ఎవరు చెప్పండి? మనకంటే ఐశ్వర్యవంతులు ఎవరు? హైదరాబాద్ లో 3 అడుగులు 3 అడుగులే, మనకి ఎన్ని ఎకరాలు? హైదరాబాద్ లో 3 అడుగులు 3 అడుగులు, మనకైతే ఎన్ని ఎకరాలు? సో మెనీ ఎక్స్క్యూజెస్ వి విల్ టెల్. మనం ఏం చేస్తాం అంటే చాలా చాలా సాకులు చెప్తాం. వాట్ ఈజ్ ఎన్ ఎక్స్క్యూజ్? సాకు అంటే ఏంది? నాట్ విల్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఆల్రెడీ సెటిల్డ్, ఐ డోంట్ డిస్టర్బ్ మీ. నేను ఇదివరకు ఇక్కడ స్థిరంగా నేను కదలకుండా ఉన్నాను, నాకు సుఖంగా సౌఖ్యంగా ఉంది, దాంట్లో నుంచి నేను బయటికి వెళ్ళడానికి ఇష్టం లేదని సాకులు చెప్పడం. If I go to a new place, what will happen? I do not know. నేను కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. So that's why we don't want to move out. అందుకే మనం బయటికి వెళ్ళడానికి ఇష్టపడం. So that's why we will be telling so many excuses. అందుకే మనం ఏం చేస్తాం అంటే చాలా చాలా సాకులు చెప్తాం. Your own son for example seeing the TV. చూడండి, మీ సొంత అబ్బాయి, మీ కుమారుడు టీవీ చూస్తున్నాడు. Some cricket match is going on. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. Okay, some 20 overs match. 20 ఓవర్లు ఉండే మ్యాచ్. 20 15 overs are over. 15 ఓవర్లు అయిపోయినాయి. Now tension is there. ఇప్పుడు చాలా టెన్షన్ ఉంది, ఉద్రేకం ఉంది. Will they win or will they lose? వాళ్ళు ఓడతారా గెలుస్తారా అని. At that time, ఆ సమయంలో ఒరే దుకాణం కాడికి వెళ్ళి ఉప్పు కొనుక్కురారాను. అరే ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి ఉప్పు తీసుకురారని చెప్పు. ఏమంటాడు? నేను వెళ్ళను అంటాడు. రెండోసారి అడుగు. నా కడుపు నొప్పి వస్తుంది, నాకు కడుపు నొప్పి వస్తున్నది అంటాడు. నిజం కడుపు నొప్పి వచ్చా? నిజంగా కడుపు నొప్పి వచ్చిందా? He is not willing to get out of that place. ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. As servants of God also, many times though God asks us to move, we will not move. చాలా సందర్భాల్లో దేవుని సేవకులుగా దేవుడు మనల్ని వెళ్ళమని చెప్పినా మనం వెళ్ళకుండా ఉంటాం. దేవుడు చెప్పినా వినడు. Isn't it? అవునా కదా? Small example. ఒక చిన్న ఉదాహరణ. I was there in Hebron. నేను హెబ్రోన్లో ఉంటే వచ్చాను. See, many people they came for full time service. చాలా మంది పూర్తి కాలం సేవకు వచ్చారు. I told it in many places also. నేను అనేక ప్రదేశాల్లో కూడా చెప్తూ వచ్చాను. Brother Batsing used to ask some questions. బక్సింగ్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చేవారు. How God spoke to you? ఏ విధంగా దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు? Question paper is very simple with Brother Batsing. బక్సింగ్ గారి దగ్గర ఉండే క్వశ్చన్ పేపర్ చాలా సరళంగా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నువ్వు చెప్పే ప్రతిదీ నమ్మేసేవాడు. నువ్వు చెప్పే ప్రతిదీ నమ్మేసేవాడు. దేవుడు నాతో మాట్లాడాడు. అలాగా? అవునా? దేవుడు నన్ను హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. దేవుడు నన్ను హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. 2-3 వచనాలు చూసుకొని వస్తాడు. 2-3 వచనాలు చూసుకొని వస్తారు. This verse God spoke to me. బ్రదర్, ఈ వచనంతో దేవుడు మాట్లాడాడు. దావీదుతో అప్పుడు మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళమంటావు అంటే యు గో టు హెబ్రోన్ అని 2 సమూయేలు 2:1 ఉంది. అదే నాతో మాట్లాడాడు. 2 సమూయేలు 2:1 దావీదు ఎక్కడికి వెళ్ళాలనేసి విచారణ చేసినప్పుడు హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. అదే చూపించాడు బ్రదర్, నాకు అని చూపిస్తారు. అలాగా? అవునా? ఓకే, యు కెన్ బి ఇన్ హెబ్రోన్. సరే, మీరు హెబ్రోన్లో ఉండొచ్చు అంటాడు. ఇంటర్వ్యూ విత్ బ్రదర్ బత్సింగ్ ఈజ్ వెరీ ఈజీ. బక్సింగ్ గారితో ఇంటర్వ్యూ చాలా చాలా సులువు. బికాస్ వాట్ ఎవర్ యు టెల్ హీ విల్ బిలీవ్. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా ఆయన నమ్మేసేవాడు. కానీ అదంతా నమ్మి చిన్న మెలికెట్టేవాడు. అంతా నమ్మి చిన్న మెలికెట్టి పెడతాడు. వాట్ ఈస్ దట్ మెలిక? ఏంటా మెలిక? సరే, లోపలికి వచ్చే ముందు వెళ్ళి అగస్టిన్ గారిని ఒకసారి కలువని. లోపలికి వచ్చే ముందు వెళ్ళి అగస్టిన్ గారిని ఒకసారి కలువనేవాడు. పోయే ఇంకా అయిపోయా.
బత్సింగ్ గారి దగ్గర 100కు 100 వచ్చినోడు అగస్టిన్ గారి దగ్గర 100కి 0 వస్తాయి. భక్సింగ్ గారి దగ్గర 100కి 100 మార్కులు వచ్చినాడు, అగస్టిన్ గారి దగ్గర పోయి కొన్ని 100కి 0. క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్, ప్రశ్న వెంబడి ప్రశ్న, క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్, ప్రశ్న వెంబడి ప్రశ్న. ఎప్పుడు దాకా అడుగుతాడు తెలుసా? ఎప్పుడు దాకా అడుగుతాడు తెలుసా? 10 క్వశ్చన్లు కానీ 20 క్వశ్చన్లు కానీ 10 కానీ 20 కానీ ప్రశ్నలు నువ్వు తప్పు చెప్పేంత వరకు అడుగుతాడు. నువ్వు తప్పు చెప్పేంత వరకు అడుగుతాడు. ఒక్కసారి తప్పు చెప్పండి దాన్ని పట్టుకుంటాడు. ఒక్కసారి నువ్వు తప్పు చెప్తే దాన్ని పట్టుకుంటాడు. ఇంకా ఆర్ యు అండర్స్టాండింగ్ ఇట్? మీకు అర్థమవుతున్నదా? ఐఏఎస్ ఇంటర్వ్యూ ఇస్ వెరీ ఈజీ, ఐఏఎస్ ఇంటర్వ్యూ చాలా సులువే. బట్ ఆ ఇంటర్వ్యూ విత్ బ్రదర్ అగస్టిన్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఆ ఇంటర్వ్యూ అగస్టిన్ గారితో చాలా కష్టం. క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్, క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్ టిల్ యూ కమిట్ మిస్టేక్. నువ్వు తప్పిదం చేసేంత వరకు ప్రశ్న వెంబడి ప్రశ్న, ప్రశ్న వెంబడి ప్రశ్న ఇస్తూనే ఉంటాడు. సో లైక్ వన్ డే ఐ వాస్ సిట్టింగ్, ఒక రోజు నేను అక్కడ కూర్చున్నాను. we have to go for meeting and brother Augustine has to share the word and I have to translate. మేము కూడికి వెళ్ళాలి, అగస్టిన్ గారు వాక్యం పంచుకోవాలి, నేనేమో ఆయన తర్జుమా చేయాలి. Suddenly somebody came from brother Batsing. ఎవరో అకస్మాత్తుగా బక్సింగ్ గారి దగ్గరికి వచ్చారు. Batsing గారి ఇంటర్వ్యూ అయిపోయింది. బక్సింగ్ గారి ఇంటర్వ్యూ అయిపోయింది. అంకుల్ మిమ్మల్ని కలుసుకుని వెళ్ళమన్నాడు. అంకుల్ మిమ్మల్ని కలుసుకొని వెళ్ళమన్నాడు అన్నాడు. సో సంబడి గేవ్ దెమ్ సజెషన్. ఎవరో సలహా ఇచ్చాడు. ఆయన మీటింగ్ వెళ్ళిపోతున్నాడు తొందరలో, కాబట్టి నువ్వు గబగబ వెళ్తే తొందరగా అయిపోతుంది, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన మీటింగ్కి వెళ్తున్నాడు, ఇప్పుడు నువ్వు కానీ వెళ్ళినా ఉంటే తొందరగా ఏదో అడిగి పంపించేస్తాడు. అది ఎవరు సలహా ఇచ్చారు. సలహా ఇచ్చారు, వాడు మధ్యలో దూరాడు. వాడి మధ్యలో దూరాడు. దూరి బ్రదర్ బత్సింగ్ ఆస్క్డ్ మీ టు మీట్ యూ. బక్సింగ్ గారు మిమ్మల్ని కలవమని చెప్పారు నాకు. సరే, హి ఆస్క్డ్ ఓన్లీ 2 or 3 క్వశ్చన్స్. 2-3 ప్రశ్నలు అడిగాడు. దేవుడు పిలిచాడా? దేవుడు పిలిచాడా? ఎప్పుడు పిలిచాడు? ఎప్పుడు పిలిచాడు? వచ్చినాడు అన్నట్టు దడదల్లాడుతా అన్నాడు. అక్కడికే చాలా జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అగస్టిన్ గారి దగ్గర. అప్పటికే దడదల్లాడుతా అన్నాడు. దడదల్లాడుతా అన్నాడు కదా. అయితే 3 సంవత్సరాల క్రితం యూత్ క్యాంపులో దేవుడు మాట్లాడాడు, ఫుల్ టైం సేవకు రమ్మని. 3 సంవత్సరాల క్రితం యూత్ క్యాంప్లో దేవుడు పూర్తికాలం సేవకు రమ్మని మాట్లాడాడు. వెరీ గుడ్, చాలా మంచిది. ఎప్పుడు మాట్లాడాడు? 3 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాల క్రితం. దేవుడు మాట్లాడితేనే 3 సంవత్సరాలకు లోబడ్డావు, మేము మాట్లాడితే ఎక్కడంటే దేవుడు మాట్లాడతారు 3 సంవత్సరాలకు లోబడినావు, మేము మాట్లాడితే నువ్వు ఎక్కడ వింటావు? వద్దులే వెళ్ళిపో. వాడు గుండె ఆగిపోయింది ఇంకా ఆయనకి. దేవుడు మాట్లాడితేనే నీకు లోబడటానికి 3 సంవత్సరాలు పట్టింది. దేవుడు మాట్లాడితే నీకు లోబడటానికి 3 ఏళ్ళు పట్టింది. మేము మాటలు చెప్తే నువ్వు ఎక్కడ వింటావు? మేము మాటలు చెప్తే ఎక్కడ వింటావు? ఇంటికి వెళ్ళిపో అంటాడు. తర్వాత you can imagine, మీరు ఊహించవచ్చు how brother Augustine talks. ఏ విధంగా అగస్టిన్ గారు God has given that wisdom to him. దేవుడు ఆయనకి అంత జ్ఞానం ఇచ్చాడు. And that boy was almost in tears. దాదాపు ఆ పిల్లవాడు కన్నీళ్ళు పెట్టుకున్న పని అయిపోయింది. Joyfully he came from Batsing. చాలా సంతోషంతో బక్సింగ్ గారి దగ్గరికి వచ్చారు. And then this is the thing. ఇప్పుడు చూస్తే సంగతి ఇది. నేను చెప్పాను, నేను చెప్పాను, కూర్చో అలా కూర్చో, పర్లేదు, కూర్చో. అగస్టిన్ గారు చాలా మంచోడు. అగస్టిన్ గారు చాలా మంచివాడు. డోంట్ వరీ, ఏ విధంగా చింతొద్దు. కూర్చో, మీటింగ్ అయిన తర్వాత మేము వస్తాంలే. అలానే కూర్చో, మీటింగ్ అయినాక మేము వస్తాం. అండ్ తర్వాత ఆన్ ద వే ఐ వాస్ స్పీకింగ్. వెళ్ళేటటువంటి దారిలో నేను అడుగుతూ వచ్చాను, అన్న ఎందుకన్నా అందరిని ఏడిపించారు అట్టగా? అన్న ఎందుకన్నా అందరిని అట్లా ఏడిపిస్తారు మీరు? లేదు వీ షుడ్ టెస్ట్ దెమ్. లేదు మనం వారిని పరీక్షించాలా. వాడు ఎవడో మంచోళ్ళగానే ఉన్నాడు, ఉంచుకుందాం. వాడు ఎవడో మంచోళ్ళలాగానే ఉన్నాడు, ఉంచుకుందాం. బికాస్ యూ టోల్డ్ ద ట్రూత్. ఎందుకంటే వాడు సత్యం చెప్పాడు. నేను వెనక్కి తిరిగి అలాగే ఉండు అని చెప్పేసి నేను అటు వెనక్కి తిరిగి ఎట్లా ఆగు అని చెప్పి వెళ్ళిపోయాను. అండ్ దెన్ ఆఫ్టర్ రిటర్నింగ్, తిరిగి వచ్చిన తర్వాత, ఎనీహౌ వీ విల్ టెస్ట్ యూ, బీ దేర్ ఫర్ 2 weeks అన్నాడు. ఏదేమన్నా కూడా మేము పరీక్షిస్తాం, ఒక 2 వారాలు ఉండన్నాడు. ఆయన 2 వారాలు కదా, 2 రోజులు ఉండమంటే పర్మనెంట్గా ఉండిపోన్నట్టే. ఆయన 2 రోజులు ఉండమన్నాడు అంటేనే ఇంకా అది పర్మనెంట్గా ఉండిపోమంటే నువ్వు పాస్ అయిపోయినట్టు లెక్క. సో సమ్టైమ్స్ ఈవెన్ గాడ్ సేస్ ఆల్సో వి విల్ నాట్ ఒబే. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్తే కూడా మనం ఇదే చూపించాం. వి విల్ బి టెల్లింగ్ ఆల్ ఎక్స్క్యూజెస్, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మనం దేవుడికి సాకులు చెప్తూ ఉంటాం. యా, దిస్ మోజెస్ ఆల్సో. మోషే కూడా. ఇంకా పోగంటే ఉంటాయి 4కి. ఈ మధ్యలో అగస్టిన్ గారు ఆళ్ళు దూరారు. Moses also. మోషే కూడా. Do you know what he is telling? ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? In chapter 3 verse 11 of Exodus. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో what he is telling? అందుకేమంటున్నాడు ఆయన? Another excuse. మరొక సాకు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవుడు. అసలు నేను ఎంతటి వాడను? దేవుడికి తెలీదా? దేవుడికి తెలీదా?
He is telling to God, ఆయన దేవుడితోనే చెప్తున్నాడు, Lord, who am I? ఓ ప్రభువా అసలు నేను ఎవరిని, ఎంతటి God వాడను. knows you and me before we were born. మనం పుట్టడానికంటే ముందుగానే దేవుడికి నీ గురించి నా గురించి తెలుసు. And what he is telling? ఆయన ఏమంటున్నాడు, Oh, I am the wrong choice. ఓ ప్రభువా నేను తప్పుడు ఎంపికని, I am not having any talent. ఓ ప్రభువా నాకు ఏ విధమైనటువంటి తలాంతులు లేవు, Oh, who am I? అసలు నేను ఎంతటి వాడను. It is only an excuse. అది కేవలం సాకే. God knows very well who is Moses. అసలు మోషే ఎవరనే సంగతి దేవుడికి బాగా తెలుసు. And right from his birth, how God was protecting him. తన జన్మ నుంచి దేవుడు ఏ విధంగా మోషేని కాపాడుతూ వస్తున్నాడో తెలుసు. Yeah, at the time of birth, the sword was hanging on his neck. ఆయన జన్మ సమయంలో ఆయన మెడ మీద కత్తి వేలాడుతూ వచ్చింది. Yeah, so who am I? అసలు నేను ఎంతటి వాడను. He wanted to escape. నిజాన్ని చూస్తే ఆయన తప్పించుకోవాలని చూస్తున్నాడు. Because he is well settled there at Horeb. ఎందుకంటే హోరేబులో ఆయన ఎంతో సురక్షితంగా ఉన్నాడు అక్కడ. Uncle is there and wife is there, children are there and also some flocks are there. అక్కడ చూస్తే మామ ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మందలు ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాడు Why అక్కడ. should I go there again? మరలా నేను ఎందుకు వెళ్ళాలి Lord, అక్కడికి. who am I? ఓ ప్రభువా నేను ఎవరిని. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, if you see the whole Bible, బైబిల్ అంతటిని మనం చూస్తే God can use anybody. దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. Anybody. ఎవరినైనా. Only one kind of people God has not used in the whole Bible. బైబిల్ అంతటిలో చూస్తే ఒకే ఒక రకమైన వ్యక్తులను దేవుడు వాడుకోడు. God used lame people. దేవుడు కుంటివారిని వాడుకున్నాడు. God used blind people. దేవుడు గుడ్డివారిని వాడుకుంటూ వచ్చాడు. God used weak people. దేవుడు బలహీనులైన వారిని కూడా వాడుకుంటూ Only వచ్చాడు. one kind of people God will not use, they are lazy fellows. ఒకే ఒక రకమైనటువంటి తరగతికి చెందిన వారిని దేవుడు వాడుకోడు. వారు ఎవరంటే సోమరులు. Lazy people. సోమరులైన They వారిని. won't do anything. వారు ఏమీ చేయరు వాళ్ళు. Even when the Midianites are coming, మిద్యానీయులు వచ్చే సమయంలో God used Gideon. గిద్యోన్ని వాడుకుంటూ వచ్చాడు. Why? ఎందుకు? Gideon is doing something. ఎందుకంటే గిద్యోన్ ఏదో కొంత పని చేస్తూ ఉన్నాడు. Always be active in the work of the Lord. God will use you. ఎల్లప్పుడూ దేవుని పనిలో చురుగ్గాను ఉండు, అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటూ వస్తాడు. Forget about the results. ఆ యొక్క ప్రతిఫలం గురించి విడిచిపెట్టేసేయ్. Oh, results leave to God. ఆ యొక్క ప్రతిఫలాన్ని దేవుడికి విడిచిపెట్టేసేయ్. ఫలం అన్నది దేవుడికి విడిచిపెట్టేసేయ్. Whether people are born again or not, you need not worry. You sow the seed. నువ్వు విత్తనం విత్తు అంతే, ప్రజలు తిరిగి జన్మిస్తారో లేదు దాని గురించి నీకు అవసరం Leave లేదు. it to the hands of God. దాన్ని దేవుడి చేతులకి విడిచిపెట్టేసేయ్. But అయితే don't be lazy in the work of God. అయితే దేవుని పనిలో నువ్వు సోమరిగా ఉండద్దు. Yeah, God will use everybody except a lazy fellow. సోమరి వాడిని తప్ప ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. So who am I? ఎవరు నేను, ఎంతటి వాడును. Even Moses also, he was looking after the sheep of his uncle. తన యొక్క మామ మందను చూసుకుంటూ ఉండేటువంటి ఆ మోషే కూడా. Yeah, Peter, he was fishing. ఆ పేతురు చూస్తే చేపలు పడుతూ ఉన్నాడు. John, he was mending the nets. ఆ యొక్క యోహాను చూస్తే వలలు బాగు చేస్తూ ఉన్నాడు. So all the people who are working. అందరూ ఈ ప్రజలు చూస్తే పనులు చేస్తూ ఉన్నవారు. Not only who am I. అసలు నేను ఎంతటి వాడిని అనే మాట మాత్రం కాదు. And what he is telling. ఇంకో ఏం చెప్తున్నాడు. మన క్రికెట్ చూసినోడు కడుపు నొప్పిలాగా ఇంకో మాట చెప్తున్నాడు. మన క్రికెట్ చూసినోడు నాకు కడుపు నొప్పి వచ్చింది అన్నాడు కదా, అట్లా ఇంకొక మాట చెప్తున్నాడు. 4:10. 4వ అధ్యాయం 10వ వచనం. 4:10. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. నేనెవరిని? నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడు. ఇది నిజమా చెప్పండి. స్టెఫన్ ఏమంటాడు? మాటల యందు నేర్పరి, కార్యముల యందు నేర్పరి. Isn't it? అవునా కదా? ఇక్కడ ఏమంటాడు ఈయన? ఏమంటున్నాడు ఇక్కడ? తప్పించుకోవడానికి ఇది అబద్ధం కదా. స్టీవెన్ ఈస్ టెల్లింగ్, స్టెఫన్ అంటున్నాడు, he is skillful in words. ఆయన మాటల యందు నేర్పరి అంటున్నాడు. 7:22. 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్టుల్లో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మాటల యందు ప్రవీణుడనేమో స్టెఫన్ చెప్తున్నాడు. మాటల యందు ప్రవీణుడనేమో స్టెఫన్ చెప్తున్నాడు. ఈయనేం చెప్తున్నాడు? ఈయనేమంటున్నాడు? నేను సరిగా మాట్లాడలేను ప్రభువా. ఇది అబద్ధం కదా? ఇది అబద్ధం కాదంటారా? I think it is a lie. నిజం, ఇది అబద్ధమే. ఇది it is not to excuse, that is no I don't want to work. లేదు నేను ఆ విధంగా పని చేయడానికి నాకు ఇష్టం లేదని తప్పించుకోవడానికి ఇది ఒక సాకు అంతే. So many times it is like that. చాలా సార్లు ఇలానే ఉంటది.
God has given that tongue to him. దేవుడే ఆయనకి నాలుకనిచ్చాడు. See, many times in our lives also, చాలా సార్లు మన జీవితాల్లో కూడా we will చూస్తే be telling excuses. మనం ఏం చేస్తుంటాం అంటే సాకులు చెప్తూ ఉంటాం. Sometimes what happens, కొన్నిసార్లు ఏం జరుగుతుంది తెలుసా? by seeing talented people, ఎంతో నిపుణత కలిగిన వారిని, తలాంతులు కలిగి, సామర్థ్యం కలిగిన sometimes some వారిని, people who are giving wonderful word, ఎవరైతే అద్భుతమైనటువంటి వాక్యం పరిచర్య చేస్తుంటారో వారిని చూసి, and some people who can sing very well, ఎంతో చక్కగా పాటలు పాడే వారిని చూసి, వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? మన పని వచ్చింది, ఇంకా మన పని పట్టిదే, nobody will hear us. ఎవరు మన మాట వినరు. ఇంకా No, it is not like that. ఆ విధంగా కానే కాదు. Always remember one thing. ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోక సంగతి, What you can do, I cannot do. నువ్వు ఏదైతే చేయగలవో నేను దాన్ని చేయలేను. What I can do, you cannot do. నేను ఏదైతే చేయగలనో నువ్వు దాన్ని చేయలేవు. Everybody got their own work. That's why Brother Batsing used to tell, all believers are equally important, equally precious and equally necessary. అందుకే నేను చేసే పని నువ్వు చేయలేవు, నువ్వు చేసే పని నేను చేయలేను. అందుకే భక్సింగ్ గారు ఎల్లప్పుడూ చెప్పారు, అందరు విశ్వాసులు సరి సమానంగా అవసరమైన వారు, సరి సమానంగా ప్రాముఖ్యమైన వారు, సరి సమానంగా ప్రశస్తమైన వారు అని. నేను ఆయనకి లాగా చెప్పలేనని ఎప్పుడు అనుకోవద్దు. నేను ఆయనకి లాగా నేను చెప్పలేనని ఎప్పుడు అనుకోవద్దు. That is, I am a stammerer. నేను నోటి మాంద్యం I am కలిగిన వాడిని, not talented like that. నేను ఆ వ్యక్తి వలె తలాంతులు కలిగిన వాడిని కాదు. Knowing all your situation, God is calling you. నీ పరిస్థితులన్నీ ఎరిగి దేవుడు నేను పిలుస్తున్నాడు. God knows very well more than you know about yourself. నీ గురించి నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా దేవుడికి బాగా తెలుసు. He knew you right from your mother's womb. నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుడు నీ గురించి తెలుసు. Even before you were formed in your mother's womb, He has chosen you. Jeremiah 1:5. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీ తల్లి గర్భంలో నీవు రూపింపడుకుని నేను ఎరిగిదని అంటున్నాను ప్రభు. I have chosen you. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. Then how can you say that I am a stammerer? ఏ విధంగా చెప్పగలను నేను నోటి మాంద్యం కలిగిన వాడిని? It is only an escaping statement. అది కేవలం తప్పించుకునేటటువంటి సాకే. So many times what we will do? చాలా సందర్భాల్లో మనం ఏం చెప్తుంటాం? No. That is only big people have to speak there. లేదు అక్కడ చాలా పెద్ద వాళ్ళు మాట్లాడాల్సింది అక్కడ. Oh, who am I? అసలు నేను ఎంతటి వాడను? Many big people are born again when small people gave the word. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, చాలా పెద్ద వారు ఎప్పుడు తిరిగి జన్మించారంటే చాలా చిన్నవారు వాక్యం అందించినప్పుడు ఆ వాక్యాన్ని విని మారు మనసు పొందిన వాళ్ళే. In a big motorcycle. పెద్ద మోటార్ సైకిల్లో The big wheel is important and small nut is also important. ఒక పెద్ద చక్రం ఎంత ప్రాముఖ్యమో నట్టు కూడా అంతే ప్రాముఖ్యం. Everybody may be seeing the chakram and its color and all this, its shape. ప్రతి ఒక్కరు కూడా ఆ చక్రం, దాని రంగు, తిరిగే దాన్నే చూస్తుంటారు. Who will see the nut? దానికి వేసిన నట్టు ఎవరు చూస్తారు? Nobody will see the nut. ఎవరు ఆ నట్టు చూడరు. But the nut is also important. ఆ నట్టు కూడా చాలా ప్రాముఖ్యం. చక్రం బాగుండి నట్టు బాగలేదు అనుకోండి, చక్రం బాగుండి నట్టు బాగా లేకుంటే ఏమవుతుంది? నీ కాళ్ళకు నట్లు వేయాలి, నీ కాళ్ళకి తర్వాత నట్లు వేయాలి, పైకి కట్టి ఇట్లా కాళ్ళని నట్లేస్తారు. అవునా కాదా? నట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ నట్టు కూడా ప్రాముఖ్యమే. ఐ యామ్ లైక్ ఎ నట్, హూ విల్ సీ మీ? నేను ఒక చిన్న నట్టు లాగా ఉన్నాను, ఎవరు చూస్తారు నన్ను? నో, యు ఆర్ ఇంపార్టెంట్. నువ్వు లేదు నువ్వు చాలా ప్రాముఖ్యం. నెవర్ బి లిటిల్ యువర్సెల్ఫ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిచర్యలో ఎప్పుడు నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. When God calls you, God will equip you with the needed message. దేవుడు నిన్ను పిలిచాడంటే అవసరమైనటువంటి వర్తమానంతో దేవుడు నిన్నే సాయుధుడిగా చేస్తాడు. Brother Batsing also said, భక్సింగ్ గారు కూడా అన్నారు, I am a stammerer. నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. ఆ దినాల్లో in 1926 when he was born again, 1926వ సంవత్సరానికి తిరిగి జన్మించినప్పుడు, and at that time, ఆ సమయంలో, Lord, I will get a very good job. ఓ ప్రభువా నాకు మంచి ఉద్యోగం వస్తది. Imagine 100 years back he has gone to England and Canada for agriculture and mechanical engineering. దయచేసి ఊహించండి, 100 సంవత్సరాల క్రితం ఆయన ఇంగ్లాండ్కి, తర్వాత కెనడాకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాడు. If I go to India, నేను ఒకవేళ ఇండియాకి వెళ్తే I get a great job. నాకు గొప్ప ఉద్యోగం వస్తది. Lord, I will not take even 1%, all the 100% salary I will give to the work. ఓ ప్రభువా నేను కనీసం 1% జీతం కూడా నేను తీసుకొని 100% జీతం నీకు పనికే ఇచ్చేస్తాను. God said, దేవుడు అన్నాడు, I want not your salary, I want you. నాకు నీ జీతం కాదు, నువ్వే కావాలన్నాడు. And then I am a stammerer. ఓ ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. మోషే వలే. God said, no, I want you. లేదు నువ్వే నాకు కావాలన్నాడు ప్రభు. How much work God has done we are seeing with our own eyes. మన సొంత కళ్ళతో మనం చూస్తున్న ఎంత గొప్ప పని ప్రభు ఆయన ద్వారా A జరిగించాడు. person from Punjab, a stammerer, how much work when he obeyed the Lord. ఆయన ప్రభువుకు లోబడినప్పుడు పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఎంత పని జరిగించాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. So when God calls you, don't tell excuses. దేవుడు నేను పిలిచినప్పుడు సాకులు చెప్పొద్దు. That is very important. అది చాలా ప్రాముఖ్యం. And one more thing I will tell and close, anyhow time is up.
ఏదేమన్నా సమయం అయిపోయింది, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. Every one of us, మనలో ప్రతి ఒక్కరము at the best, we are human beings. మనము ఎంతో శ్రేష్టమైన వారు అనుకున్నా కేవలం మనం మానవ మాత్రమే. We will be having our own deficiencies. మనకి సొంత హద్దుబాట్లు, కొరతలు ఉంటాయి. I am not having any limitation, you cannot tell. నువ్వు నాకు ఏ విధమైనటువంటి హద్దుబాట్లు, కొరతలు లేనే లేవని నువ్వు చెప్పడానికి లేదు. Some perpetual sins will be continuing in our lives. కొన్ని తప్పిదాలు, పొరపాట్లు, పాపాలు ఉంటాయి, అవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. There are some weaknesses. అవి కొన్ని బలహీనతలు, అవి మనల్ని వెంటాడుతుంటాయి. Suppose if you are weak for mutton, for example, నువ్వు మటన్ కొరకు నువ్వు బలహీనుడిగా ఉంటే సేవకు వచ్చిన తర్వాత వీక్నెస్ పోదు, సేవకు వచ్చిన తర్వాత బలహీనత పోదు, పెరుగుతుంది. మటన్ చూడగానే నోరు ఊరుతుంటుంది. మటన్ చూడగానే నోరు ఊరుతా ఉంటది. Not only before you are born again, నువ్వు తిరిగి జన్మించడానికంటే ముందు కాదు. so some of the weaknesses will be there in our life. మన జీవితాల్లో కొన్ని బలహీనతలు ఉంటాయి. And many times what happens, చాలా సార్లు ఏం జరుగుతుంది, those weaknesses, they will lead you to forfeit some of the blessings. ఆ యొక్క బలహీనతలు ఏం చేస్తాయంటే దేవుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాలు కొన్ని మనం పోగొట్టుకునేటట్టు చేస్తాయి. In the life of Moses, మోషే జీవితంలో what is the weakness? ఏంటి ఆయనకు ఉన్నటువంటి He బలహీనత? is also having weaknesses. ఆయన కూడా బలహీనతలు ఉంటున్నాయి. What is his weakness? ఏంటి ఆయనకు ఉన్నటువంటి బలహీనత? Anger. కోపం. అందరికన్నా సాత్వికుడే గానీ ఆయన కోపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు. అందరికంటే సాత్వికుడే కానీ ఆయన కోపం వచ్చిందంటే ఎవరు ఆపలేరు ఆయన్ని. దట్ ఈస్ హిస్ వీక్నెస్. అదే ఆయన బలహీనత. ఆఖరికి ఆ కోపమే కనాన్లోకి వెళ్లకుండా ఆపు చేసింది. చివరికి ఆ కోపమే ఆయన కనాన్లోనికి పోనీకుండా ఆపేసింది. దట్స్ వై వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ పర్పెచువల్ సిన్స్ ఆర్ వీక్నెసెస్. అందుకే మనం ఏం చేయాలంటే మనకు ఉండేటటువంటి బలహీనతల విషయంలో మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి. సంబడి సెడ్ లైక్ దిస్, ఎవరో ఆయన ఇట్లా అన్నారు, ద వీకెస్ట్ పాయింట్ ఇన్ ద మీకెస్ట్ మ్యాన్ ఈజ్ హిస్ గ్రేటెస్ట్ యాంగర్. అత్యంత సాత్వికుడైనటువంటి వ్యక్తిలో అత్యంత ఎక్కువైనటువంటి తప్పిదము, బలహీనత ఏదైనా ఉందంటే ఆయనకు ఉండేటటువంటి కోపం అని. ఇన్ ద బైబిల్లో 3 times we can see he was very angry. 3 సందర్భాల్లో ఆయన ఎంతో కోపం వచ్చినట్టు మనం చూస్తాం. 3 సార్లు ఆయనకు నష్టమే తీసుకొచ్చింది. 3 సార్లు నష్టమే తీసుకొచ్చింది. ఎందుకు? కోపము ఈజ్ అ కార్నల్ క్వాలిటీ. కోపం అనేది శరీర సంబంధమైనటువంటి గుణ లక్షణం. ఫస్ట్ టైం కోపం వచ్చింది. మొట్టమొదటిసారి కోపం వచ్చింది. ఎట్ వాట్ ఏజ్? ఏ వయసులో? ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. 40 సంవత్సరాలు. అప్పుడు వెళ్ళి కోపంతో వేసాడు ఒకడు పోయాడు. కోపంతో వేసాడు ఒకడు పోయినాడు. ఆ దెబ్బకి చచ్చిపోవాలా? ఆ దెబ్బకి చచ్చిపోవాలా? మనోడు ఎంత గట్టి కొట్టాడు, ఎంత గట్టి కొట్టాడు అర్థం అవుతున్నది ఇప్పుడు. అన్కంట్రోలబుల్ యాంగర్ అంటే ఇంకా ఏ మాత్రం నిరోధించుకోలేనటువంటి కోపం. ఎవడన్నా పట్టుకున్నాడు చచ్చిదా కొడతాడు. ఎవడన్నా పట్టుకుంటే సత్యదాకా కొడతాడు. బయటోడన్నా బాబు అంటే వదిలేస్తాడేమో. బయటోడన్నా బాబు అని దాన్ని పెడితే వదిలేస్తాడేమో. మోషే అట్లా విడిచిపెట్టాడు. ఫస్ట్ టైం హీ గాట్ యాంగర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. రిజల్ట్ ఈస్ 1 man was killed and 40 years of wilderness journey. చూడండి, ఒక 40 సంవత్సరాల వయసులో ఆయన ఒక ఆయన కొట్టాడు, చచ్చిపోయినాడు ఆయన. ఈయనేమో 40 సంవత్సరాల అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. చిన్న పొరపాటు. అప్పుడైనా కొంచెం బాగు చేసుకున్నాడు. కొంచెం బాగు చేసుకుని బుద్ధి తెచ్చుకున్నాడా? బుద్ధి తెచ్చుకున్నాడు అందామా. ఓకే, సెకండ్ థింగ్, రెండో సందర్భము, సెకండ్ టైం వెన్ హీ గాట్ యాంగ్రీ, రెండోసారి ఆయన కోపం వచ్చినప్పుడు హోరేబు దగ్గరే. దట్ ఈస్ హోరేబ్ అండ్ సైనాయి సైడ్ బై సైడ్. హోరేబు సీనాయి రెండు పక్క పక్కన నేను చెప్పాను కదా. వెన్ హీ వాస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్ విత్ దోస్ టాబ్లెట్స్ ఆఫ్ 10 commandments, ఆ 10 ఆజ్ఞలు కలిగిన పలకలను పట్టుకొని కొండ దిగి వస్తున్నప్పుడు what these people are doing? ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? Under the leadership of Aaron, they were dancing and they are worshipping the golden calf. వారు ఏం చేస్తున్నారంటే ఆ బంగారు దూడని వారు ఆరాధన చేస్తూ పూజిస్తూ నాట్యమాడుతూ ఉన్నారు అహరోన్ నాయకత్వంలో. Aaron was the leader. అహరోన్ నాయకుడు. And then అప్పుడు his anger was kindled. ఇప్పుడు ఆయన యొక్క కోపం రగులుకునింది. ఆ కోపంలో ఏం చేశాడు? ఆ కోపంలో దేవుడు రాసిన పలకలు పగలగొట్టేశాడు. దేవుడు రాసిన పలకలను పగలగొట్టాడు. What an anger it is. ఎంత కోపం కదా. That is the weakness of Moses. మోషే బలహీనత అది. ఆ రోజుని అహరోను కూడా ఎంత టారెత్తిపోయాడంటే, ఆ దినాన అహరోను కూడా ఎంత భయపడిపోయినాడంటే వీడు నన్ను చంపేస్తాడు. Because already he knew very well that 40 years back he killed that fellow. ఆయనకి తెలుసు 40 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని చంపేసాడు ఈయనని. We can see it in the Bible. బైబిల్లో మనం చూడొచ్చు. I will show you 32nd chapter of Exodus. నిర్గమకాండం 32వ అధ్యాయము. Exodus 32nd chapter. నిర్గమకాండం 32. And when he saw that these people are dancing, ఈ ప్రజలు నాట్యం ఆడుతూ ఉండడాన్ని చూసినప్పుడు, and then
దాని తర్వాత after he broke this the tablets, ఆ యొక్క పలకలను పగలగొట్టేసిన తర్వాత now what he has done? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? Always remember it is a golden calf. ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి, అది బంగారు దూడ. అది And now what it is written in verse 20? 20వ వచనంలో ఏం రాయబడింది? మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద బంగారు దూడ పొడి చేయాలంటే ఎంత టెంపరేచర్ కావాలి? బంగారు దూడను పొడి చేయాలంటే ఎంత ఉష్ణోగ్రత ఉండాలి? It is made of gold. అది బంగారంతో చేయబడింది. And ultimately it have become ashes. అది పొడి అయిపోయింది, చివరికి బూడిదైపోయింది. How much temperature? ఎంత వేడి ఉండాలి? బయట టెంపరేచర్ ఎలాగుందో తెలియదు కానీ మనోడిలో మాత్రం ఫుల్ రగిలిపోతుంది. బయట టెంపరేచర్ ఏమో కానీ ఈయనకుండి ఎంతో వేడితో రగిలిపోతున్నాడు. అండ్ ఇట్ బికేమ్ పౌడర్. అది పొడి అయిపోయింది. వదిలేసాడా? పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించాను. ఎంత కోపం, ఎంత కోపం! ఒక్కొక్కడికి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చి మనోడు మజ్జిగ ఇస్తున్నట్టు అన్న మజ్జిగ ఇస్తాడు. అట్లా మధ్యలో కొత్తిమీర ఆకులు ఉన్నట్టు ఆ పొడి, కొత్తిమీర ఆకులు ఉన్నట్టు ఆ పొడి ఇసి ప్రతి ఓడితో తాగిపిచ్చేసారు. ప్రతి ఒడికి తాగిపిచ్చి ఆరన్ వాస్ టెరిఫైడ్. అహరోను భయపడిపోయినాడు. ఇక అయిపోయింది, ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాడు. ఆఖరి ప్రార్థన చేసుకుంటాడు, చివరి ప్రార్థన చేసుకుంటాడు. ఏమంటాడు చూడండి, ఏమంటాడు? వెర్స్ 22 22వ వచనం. అహరోను నా ఏళ్ళవాడా ఏమంటున్నాడు? ఇన్నాళ్ళు తమ్ముడా అన్నాడు. ఇన్నాళ్ళు తమ్ముడా అన్నాడు. ఇంగ్లీష్ బ్యూటిఫుల్లీ రిటర్న్, ఇంగ్లీష్ లో చక్కగా రాయబడింది. ఏలినవాడా కాదు, ఏలినవాడు కాదు, నా ప్రభువా అన్నాడు. మై లార్డ్ ఇట్ ఈస్ రిటర్న్. ఇంగ్లీష్ లో నా ప్రభువా అనే అర్థం వచ్చేటట్టు రాయబడింది. మై లార్డ్, నా ప్రభువా. ఇంకేటేకా ఇంకెవరు? నీ కోపం మండని. అహరోను నోట్లోంచి మాట వస్తలా, అహరోనుకి నోట్లో నుంచి మాట రావట్లే. మోజెస్ యాంగర్ వాస్ లైక్, మోషే కోపం అంతటిది. నాట్ ఓన్లీ కిల్డ్ దట్ ఫెలో, ఆ వ్యక్తిని చంపడం మాత్రమే కాదు, అట్ దిస్ డే ఈ సమయంలో మేడ్ ద గోల్డెన్ కాఫ్ పౌడర్ అండ్ మేడ్ దెమ్ టు డ్రింక్. And Aaron also was terrified. ఆ బంగారు దూడని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్ల నీళ్లను ఇశ్రాయేలు చేత తాగించాడు. ఇప్పుడు అహరోను భయపడిపోయినాడు. So you and I must be very careful about our weaknesses in our Christian life. మన క్రైస్తవ జీవితంలో నీవు నేను మనకుండే బలహీనతల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బలహీనత మనల్ని మినిస్ట్రీ నుంచి తీసేయదు కానీ రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా చేస్తుంది. బలహీనత అనేది మనల్ని పరిచర్యలో నుంచి తీసేయదు కానీ మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా ఆపేస్తుంది. What a desire to this man to go to Canaan. కానానికి వెళ్ళాలని ఎంత ఆసక్తి కదా. And now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Third time in Numbers 20 we all know at Meribah, instead of talking to the rock, once again because of anger only, ద్రోహులారా అని తిట్టి he struck the rock. మనకు తెలుసు కదా, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మెరీబా జలముల యొద్ద రాయి దగ్గరికి వెళ్ళి రాయితో మాట్లాడమంటే రాయిని కొట్టాడు. అప్పుడు ద్రోహులారా మేము నీకు నీళ్లు పెట్టవాలని అనేసి అని మరొకసారి ఆయన కోపం వస్తుంది. He struck that rock. ఆయన రాయిని కొట్టాడు. And immediately God said, వెంటనే దేవుడు అన్నాడు, you will not enter into the land of Canaan. నీవు కానాను దేశంలో ప్రవేశించవంటాడు. తన కోపమే తన Let us be very careful. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉందాం. చాలా సార్లు అన్న ఎందుకలా ఎగురుతున్నాడు అంటే అన్నకి బీపీ ఎక్కువ అండి అంటారు. బీపీ ఎక్కువ అన్నకే దెబ్బ కొడతారు. తర్వాత అన్నకి బీపీ ఎక్కువ అనేసి అంటారు. తర్వాత బీపీ అన్నకే దెబ్బ కొడుతుంది. జాగ్రత్త. నీకున్న బలహీనతలు చాలా జాగ్రత్తగా ఉండు. Every one of us are having weak points. Nobody is perfect. ఏ ఒక్కరు పరిపూర్ణులు గారు, మనలో ప్రతి ఒక్కరికి కొన్ని బలహీనతలు ఉంటాయి. But if you want to be an effective vessel unto the Lord, నీవు ప్రభు కొరకు ఎంతో ఘనమైన ప్రభావమైన పాత్రగా పనిచేయాలంటే, if you want to be blessed by God, నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, you must be very careful about your weak points. నీకున్న బలహీనతల విషయంలో నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. Not strong point. బలమైన సంగతుల గురించి కాదు. If a house is constructed, wall is there, ఒకవేళ ఇల్లు కట్టబడింది, గోడ ఉంది, everywhere it is strong, ప్రతి దగ్గర బలంగా ఉంది అది. but somewhere a crack is there. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న పగులు వచ్చింది. We will be careful about that crack. మనం ఆ పగులు విషయం చాలా జాగ్రత్త వహిస్తాం. If that crack is not attended immediately, it will spoil the whole wall. మనం ఆ యొక్క పగుల దగ్గరకు వచ్చి దానికి అవసరమైనటువంటి మరమ్మతు చేయకపోతే ఆ గోడనంతటిని అది నాశనం చేస్తుంది. It is small thing only. అది చాలా చిన్నదే. But in your life and in my life, నీ జీవితంలో నా జీవితంలో చూస్తే, let us take care of our weaknesses. మన జీవితంలో ఉండే బలహీనతల విషయం మనం జాగ్రత్త వహిద్దాం. Let us not tell I am not having any weakness. నాకు ఏ విధమైన బలహీనతలు లేవని నేను చెప్పడానికి లేదు. We have to examine our lives. మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. Why? ఎందుకు? Because we want to be effective workers. ఎందుకంటే మనం ప్రభు కొరకు ఎంతో ప్రభావం కలిగినటువంటి పనివారిగా ఉండాలని. We want to see our work fruitful. ఎందుకంటే మన యొక్క పని ఫలభరితంగా ఉండాలని. If your work if you want it to be fruitful,
fruitful. ఒకవేళ నీ పని ఫలభరితంగా ఉండాలంటే Take care of your weak point. నీకున్న బలహీనతల సంగతుల విషయంలో జాగ్రత్త వహించు. Yeah, from the life of Moses. మోషే జీవితం నుంచి Some more things are there. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి But కానీ anyhow, we will stop here. It is already 4:05. ఇప్పటికే 4:05 అయింది. ఏదేమని ఇంతటితో ఆపేస్తున్నాం. So 4 or 5 things we have seen. 4-5 సంగతులు మనం చూస్తూ వచ్చాం. Don't bother about your age. నీ వయసు గురించి నువ్వు పట్టించుకోవద్దు. God can use a person of any age. ఏ వయసులో ఉన్నటువంటి వారినైనా దేవుడు వాడుకుంటాడు. Yeah, there is no age bar for God. దేవుడికి ఇది వయసు పరిమితి ఎంత అని ఏమీ లేనే లేదు ఆయనకి. And secondly, రెండోది we have seen about the failures in his life. తన జీవితంలో ఉండేటటువంటి పతనాలు ఓటములు మనం చూస్తూ వచ్చాం. Thirdly, we have seen the excuses he told. మూడోదిగా ఆయన చెప్పినటువంటి సాకులు మనం చూస్తూ వచ్చాం. Fourthly, we have seen the perpetual sin in his life. తన జీవితంలో వెంటాడుతూ వచ్చినటువంటి బలహీనతలు లేదా పాపాలను మనం చూస్తూ వచ్చాం. Yeah, servants of God. దేవుని సేవకులుగా మనం If we want to be effective and fruitful in our ministries, we must be very careful about all these things. మన యొక్క పరిచర్యలో మనం ఎంతో ప్రభావంగా పనిచేసి ఎంతో ఫలభరితంగా మనం ఉండాలంటే మనకున్న బలహీనతల విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. For that, daily examination is needed. దాని కొరకు ప్రతిదినం అనుదినం మనం పరీక్షించుకోవడం Lord, అవసరం. this is my weakness, please help me. ఓ ప్రభా, ఇది నా బలహీనత, దయచేసి నువ్వు నాకు సహాయం చేయని అడగాలి. If not, the same balhanata, same weakness will, do greatest damage. You will forfeit your blessings. లేకపోతే ఆ బలహీనతే నీ జీవితంలో నీకు ఎంతో గొప్ప నష్టాన్ని కలుగజేసి నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకునేటట్టు చేస్తారు. 2 or 3 times Moses prayed. 2-3 సార్లు మోషే ప్రార్థన చేశాడు. Lord, I want just only I want to go to Canaan. Only there, not even a half kilometer. ప్రభా, కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా లేదు, నేను కానాన్లోకి వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన If you చేశాడు. stand on Mount Nebo where Moses died, మోషే చనిపోయినటువంటి ఆ నెబో పర్వతం మీద మీరు నిల్చొని చూస్తే and there you can see Canaan. Only that river Jordan is there in between. ఆ మధ్యలో యోర్దాన్ నది అడ్డం ఉంది, అంతే. అక్కడి నుంచి కానాన్ కనిపిస్తుంటది. Not even 1 kilometer. 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదు. The Lord who brought him all these 40 years, can't he take him there? ఈ 40 సంవత్సరాలు ఇంత దూరం నడిపిస్తూ వచ్చినటువంటి ఆ ప్రభు ఇప్పుడు ఆయన అక్కడికి తీసుకెళ్ళాడా? He can take. ఆయన తీసుకెళ్ళగలడు. To teach you and me a lesson, we must be careful about our weaknesses. God has not taken. అయితే నీకు నాకు పాఠం నేర్పించడం కొరకు నేను పాఠం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభు ఆయన అక్కడికి తీసుకెళ్ళాడు. So let us be careful in our ministry. మన పరిచర్యలో మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. If you are not careful on that day, okay, that much fruit will not be there. ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే ఆ దినాన మనం ఆశించినటువంటి ఆ ఫలం మనకు ఉండదు. If we are careful, మనం చాలా జాగ్రత్తగా ఉంటే yes, wonderful reward we are going to receive. అద్భుతమైనటువంటి బహుమానాలు మనం పొందుకుంటాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి. కైకి నుండి వచ్చిన డానియేల్ గారు చెప్పోడు వాక్యం కొరసిన ప్రార్థన చేస్తారు. తర్వాత మరి మీరందరూ కూడా ప్రార్థన అంశాలు రాశారు అనుకుంటున్నామండి. అందరూ రాశారు కదండి. మనం ప్రార్థన అంశాల మీద కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ఈ దినము నా నిమిత్తమై మా నిమిత్తమై ఈ యొక్క కొమ్మరి గ్రామంలో హోరేబులో